మొత్తం మీద ఇక టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అంతా కూడా పూర్తయిపోతా ఉంది. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురిస్తూ ఉన్నాయి. దీనికోసమే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులంతా కలిసి ఆ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని కూలదోయడానికి మొత్తం కూడా ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించిండ్రు. తల్లిదండ్రులను చైతన్యం చేసిండ్రు. మొత్తం మీద వాళ్ళ 4 ఉద్యోగాలు పోతేనే మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి బలంగా నమ్మిండ్రు. అదే ప్రాతిపదికగా ఇప్పుడు ప్రభుత్వం ముందుకు కదులుతూ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లియర్గా అంటే నిరుద్యోగులకు ఒక ఆశా దీపంగా 100% భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అదేవిధంగా మంత్రులందరూ కూడా దీనికోసం పనిచేస్తూ ఉన్నారు. అంటే కనీసం అంటే స్కిల్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్లకు కనీసం భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. కానీ సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి గతంలో చెప్పుకున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులు నిందా ముంచింది. ఏం చేయలే వీళ్ళు ఏం బీకర్లే గడ్డి అని చెప్పేసి అనుకున్నది. కానీ పీకి చూపించారు కదా లెక్క పర్ఫెక్ట్. కాబట్టి ఇప్పుడు టీఎస్పీఎస్సీ ప్రక్షాళన జరుగుతూ ఉంది. టీఎస్పీఎస్సీ మొత్తం కూడా ఎవరెవరైతే ఉన్నారో అందులో ఎవరు జనార్దన్ రెడ్డి చైర్మన్ కానీ తర్వాత ఇంకా మెంబర్లు కానీ వాళ్ళందరిని తీసి అక్కడ బండ కొట్టడం జరిగింది. వాళ్ళపైన 100% కేసులు నమోదు చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే దానిపైన విచారణ జరగాలి. ఎందుకంటే ఇదంతా జరగడానికి ఎవరైతే కారణం ఉన్నారో వీళ్ళు అంతా ముంగట కనిపిస్తున్నారు. కానీ వెనుకవడైతే ఉన్నాడో వాడు కూడా బయటకు రావాలి. బయటకు రావాలంటే దానిపైన విచారణ జరగాల్సిన అవసరం ఉన్నది. ఇది అదొక వైపు జరుగుతూ ఉంటే ఇప్పుడు టీఎస్పీఎస్సీ చైర్మన్ తర్వాత మెంబర్ల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఇక్కడ 18వ తేదీలోగా ఈ ప్రక్రియ అంతా కూడా జరిగిపోవాలని చెప్పేసి మొత్తం కూడా కార్యక్రమాన్ని ముందరేసుకుంది ప్రభుత్వం. దీంతో 2 లక్షల ఉద్యోగాలని నింపుతామని చెప్పేసి ప్రభుత్వం అంటే గతంలో ప్రచారంలో ప్రకటించింది. ప్రకటించినట్టుగానే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 100% మేము నింపుతామనేటువంటి భరోసా ఇస్తూ ఉంది ప్రభుత్వం. మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీని మొత్తం కూడా ఆగమాగం చేసిండు కాక. ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు అయితే కూడా ఒక్కనాడు కూడా అక్కడ తొంగి చూసిన పాపన ఓలే. శతాబ్ది ఉత్సవాలు అయితే ఆ స్క్రీన్లు ఉంటాయి కదా, ఆ స్క్రీన్లలో ఫోటో కనిపించకుండా చేసిండు, యాడ్స్ చేసిండు. అప్పుడు ఎందుకంటే ఫోటో కనిపిస్తే ఫోటో మీద కూడా ఇవి ఇసిరేస్తారని చెప్పేసి అర్థమైపోయింది కాకకు. అట్లా చేసిండు. ఒక్కనాడన్నా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ 9.5 సంవత్సరాలు 10 సంవత్సరాల ఒక్కనాడు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో అడుగు పెట్టలే కాక. ఎవరు? కేసీఆర్. అయితే ఇదంతా కూడా జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉపయుక్తంగా ఉన్నటువంటి కారణమైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీ కానీ అక్కడ కాకతీయ యూనివర్సిటీ కానీ మిగతా తెలంగాణలో ఉన్నటువంటి 10 యూనివర్సిటీలు కానీ ఈ యూనివర్సిటీలను బాగు చేయాలనేటువంటి సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందులో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి పూర్తిగా వివరాలు ఇవ్వండి, హాస్టళ్ల పరిస్థితి ఏంది, తర్వాత నిజంగా అక్కడ పెండింగ్ బిల్లులు ఏంది, వాళ్ళకు పెడుతున్నటువంటి భోజనం ఏంది, పరిస్థితి ఏంది అని చెప్పేసి ఆరాధిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి. అంటే ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఇగో ఇట్లుంటుంది. కాబట్టి ఇది నిజంగా కూడా కొనసాగాలని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆకాంక్షించిండ్రు. తర్వాత యువత ఆకాంక్షించింది, తర్వాత ఇక నిరుద్యోగులు ఆకాంక్షించిండ్రు. ఆ ఆకాంక్షలకు అనుగుణంగానే ఇప్పుడు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇక 6 గ్యారెంటీలకు సంబంధించి నెల రోజులు కాకముందుకు ఇగో అట్లా అయిపోయింది ఇట్లా అయిపోయింది అని చెప్పేసి ఇవన్నీ కూడా గగ్గోలు పెడతా ఉన్నారు కొంతమంది మనుషులు. అలా పని కూడా అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే అయ్యింది, ఇంకా కూడా ఉంటుంది ఇక లెక్క. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు కాగానే మొట్టమొదటి హామీనే ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీ ఏంటంటే ఈ 6 గ్యారెంటీలను అమలు చేస్తాం చిత్తశుద్ధితో అని చెప్పిండు. చెప్పినట్టుగానే వారం రోజులు తిరగకుండానే 2 గ్యారెంటీలు ఆల్రెడీ అమలైపోయినాయి. ఆ తర్వాత ఇప్పుడు ఏది 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ కానీ తర్వాత 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ కానీ ఇది కూడా అందిస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రకటించిండ్రు. దానిపైన కసరత్తు జరుగుతూ ఉంది. మొత్తం మీద ఈ 3 నెలల లోపు అంటే 100 రోజుల లోపు ఇవన్నీ కూడా అమలు చేస్తామనేటువంటి దానికోసమే ప్రత్యేకంగా ఇవన్నీ కూడా ఆ అప్లికేషన్లు తీసుకుంది. ఇప్పటికే 1 కోటి అప్లికేషన్లకు సంబంధించి మొత్తం కూడా డిజిటలైజేషన్ కూడా డాటా ఎంట్రీ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. అంటే చిత్తశుద్ధి అంటే ఇక ఇట్లుంటుంది. ఇక ఆయన రామన్న చెప్తున్నాడు మేము ప్రచారం చేసుకోలే అంటుండు. ప్రచారం నువ్వు చేసినంత ప్రచారం కూడా చేసిండా? ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పు ఒకసారి. మళ్ళా మాట మార్చి సాయంత్రం మాట మార్చి నా వల్లనే ఓడిపోయింది, నీ వల్లనే ఓడిపోయిందని ఒప్పుకున్నావు కదా అన్న. నేను ఏమంటుంది అహంకారం రావద్దు అన్న అంటోని సార్ అనిపించుకుంటుంది. ఇక రకరకాలుగా ఇవన్నీ చేయించుకుంటుంది. ఇగో ఇట్లా కాదు కథ. ఎప్పుడైనా కానీ
ఊగి ఊగి ఉయ్యాల గాడికే వస్తుంది. కాబట్టి 100% ప్రజలు బుద్ధి చెప్తారు. అహంకారం వస్తే నెత్తికొచ్చి కూకుంటే మిమ్మల్ని తీసుకొచ్చి బండకేసి కొట్టిండ్రు. ఏడున్నారు ఇప్పుడు? అవి అట్లుంటున్నట్టు లెక్క. నిరుద్యోగులు ఏం చేస్తారులే, వాళ్ళు ఏం పీకుతారులే అంటే పీకిరు కదా గడ్డి. చూసినావు కదా ఎట్లుంటుందో లెక్క. తీసి ఆడబెడితే నిరుద్యోగులు మీరే కూర్చున్నారు కదా ఇప్పుడు. అది జరుగుతుంది బరాబర్. కాబట్టి ఇక చాలా విషయాలు ఉన్నాయి. సంక్రాంతికి సంబంధించి రకరకాల విషయాలు మనం చర్చించుకోవాలి. ఇక మార్నింగ్ న్యూస్లో ముందుగా వెలుగు దినపత్రికను చూద్దాం. పందెం కోడి బతికిపోయింది. బస్సులో దొరికిన కోడిని వేలం వేసేందుకు సిద్ధమైన ఆర్టీసీ రంగంలోకి బ్లూ క్రాస్ ప్రతినిధులు వేలం రద్దు. ఆ కోడి తనదేనంటూ నెల్లూరు వాసి వీడియో. చివరికి బ్లూ క్రాస్ కే అప్పగించిన ఆర్టీసీ. అయితే ఏమైందట కథ? కరీంనగర్ లో ఉంటాడంట, సుతార్ పని చేసుకుంటూ ఉంటాడంట. ఆంధ్ర ప్రాంతం కాబట్టి పందెం కోడి మంచి పెంచుకొని ఆంధ్రాకు తీసుకుపోదామని ట్రై చేసి కరీంనగర్ లో నిద్రపోయి మర్చిపోయినాడ బస్సులో మర్చిపోతే దాన్ని వేలాడి పెట్టారు దాన్ని. కరీంనగర్ ఆర్టీసీ డిపోలో శుక్రవారం నిర్వహించాల్సిన పందెం కోడి వేలంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. వేలం పాటను ఆపేందుకు ఏకంగా హైదరాబాద్ నుంచి బ్లూ క్రాస్ సంస్థ ప్రతినిధులు రంగంలోకి దిగారు. పందెం కోడిని వేలం వేయడం జంతు పక్షి సంరక్షణ చట్టాలకు విరుద్ధమని వారితో పాటు పశు సంవర్ధక శాఖ ఆఫీసర్లు హెచ్చరించడంతో ఆర్టీసీ అధికారులు చివరి నిమిషంలో వేలాన్ని రద్దు చేసుకున్నట. ఒక్క కోడి ఎంత పని చేసింది చూస్తాం ఇప్పుడు. అయితే బతల పోతే నిద్రపోయి కోడిని మర్చిపోయాడట. కోడిని మర్చిపోతే మరి కోడి ఏం చేయాలి, దీనికి టికెట్ కొట్టలేదని చెప్పేసి ఆర్టీసీలు ఏం చేశారు, దీన్ని అదేంటి వేలంపాటకు పెట్టినట. వేలంపాటకు పెడితే చాలా మంది వచ్చిర్రు, ఆశావహులు వచ్చేసి నేను తక్కువ ధరకు దొరుకుతుందని చెప్పి చూసిండ్రట. కాకపోతే వాళ్ళ ఆశలు అడియాశలు అయిపోయినాయి. వీడియో పెట్టండి, కోడికి టికెట్ తీసుకున్నా, నాకు టికెట్ తీసుకున్నా, టికెట్ అని చెప్పేసి టికెట్ కూడా చూపిస్తుండు పాపం ఆయన. అది పరిస్థితి కోడి కథ. ఉస్మానియా వర్సిటీపై సీఎం ఫోకస్. సమస్యలపై నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం. వెంటనే వర్సిటీ హాస్టళ్లను తనిఖీ చేసిన ఆఫీసర్లు హెడ్స్ అప్. ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తేవాలని స్టూడెంట్లకు సూచన. హాస్టళ్లలో సిబ్బందితో సమావేశాలు, ఇయ్యాల రిపోర్ట్ అందజేసే ఛాన్స్ ఒక్క రోజు. అయితే ముఖ్యమంత్రి గారికి ఒక విజ్ఞప్తి. ఇప్పుడు ఉన్నటువంటి వీసీ ఎవరైతే ఉన్నారో ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ ఉన్నాడు కదా, ఈయన మొత్తం నిజంగా టీఆర్ఎస్ ఇప్పుడు ఆయనకు అంగిలాగితే కూడా మొత్తం అదే కనిపిస్తుంది. 1000% చేంజ్ చేయాలి. ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ముందుకెళ్ళిండు. రకరకాలుగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల పైన కనీసం నిరసన తెలిపేటువంటి హక్కు కూడా లేకుండా చేసిండు. హక్కులను కాలరాసిండు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఏది కూడా జరగకుండా మొత్తం కూడా అంటే అక్కడ ఉన్నటువంటి భూములు ఉన్నాయి కదా, ఈ మాణికేశ్వర్ నగర్ తర్వాత ఇక్కడ వడ్డర్ బస్తీకి సంబంధించి అక్కడ భూములు ఉన్నాయి కదా, ఆ భూములన్నింటినీ కూడా ఏది లీజులకు ఇచ్చేసిండు. 100 సంవత్సరాలు 99 సంవత్సరాలు లీజుకి ఇచ్చేసిండు. ఆ లీజు పైన కూడా ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇవంతా కూడా దుర్మార్గం కార్యక్రమానికి చేసి ఫస్ట్ పైసలు ఇచ్చే వచ్చిందట ఒక మనిషికి. మరి తీరాణ పంపించడని అంటారు, మరి తలదాన్ని తీరాణ పంపించడని అంటారు. కానీ చూడాలి. ఉస్మానియా యూనివర్సిటీపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. వర్సిటీలో సమస్యలపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఓయూ ఆఫీసర్లు వెంటనే హాస్టళ్లకు వెళ్లారు. తనిఖీ చేసి స్టూడెంట్లతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అడిగిన అంశాలతో నివేదికను తయారు చేసి శనివారం రిపోర్టును అందజేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. రోజు ఆందోళనలు. గత ప్రభుత్వం వర్సిటీలను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో ఓయూలో అనేక సమస్యలు నెలకొన్నాయి. హాస్టళ్లు సరిగా లేకపోవడం, సమయానికి మెస్ బిల్లు రాకపోవడం, ఇక స్కాలర్షిప్లు విడుదల కాకపోవడం వంటి అంశాలపై విద్యార్థులు ఎన్నో రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అయితే మరోవైపు లేడీస్ హాస్టల్లోకి అగంతకులు ప్రవేశించడం, చాలామంది అంటే ఇట్లా అది జరుగుతూ ఉందంట. ప్రవేశించడం, తమకు సరిపడా ఫుడ్ పెట్టడం లేదని, భోజనంలో క్వాలిటీ ఉండడం లేదని, అన్నంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు నిరసనలు వ్యక్తం చేస్తున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి 100% ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఉస్మానియా యూనివర్సిటీతో పాటు ఇక్కడ కాకతీయ యూనివర్సిటీ కానీ, తర్వాత ఇక్కడ శాతవాహన యూనివర్సిటీ కానీ, ఇక్కడ మహాత్మా గాంధీ యూనివర్సిటీ కానీ, పాలమూరు యూనివర్సిటీ కానీ, ఇక్కడ తెలంగాణ యూనివర్సిటీ కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలు అన్నిటిపైన ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ యువతనే ఏదైతే స్కిల్డ్ పీపుల్ ఉంటారో, ఈ యువతనే మానవ వనరులు నిజంగా సద్వినియోగం అయినప్పుడు మాత్రమే అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ఈ యువతని తర్వాత ఈ మానవ వనరులు ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. 100% నిజంగా ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయం గొప్ప నిర్ణయంగా చెప్పుకోవచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎవరైతే స్కాలర్స్ ఉంటారో, పిహెచ్డి స్కాలర్స్ ఉంటారో, రీసెర్చ్ స్కాలర్స్, వాళ్ళకి సంబంధించి కనీసం గత ప్రభుత్వంలో మొత్తం కూడా కనీసం మినిమం ఒక 10,000 రూపాయలు నెలకు వాళ్ళకు స్కాలర్షిప్లు వచ్చేవి. కనీసం అది కూడా రానటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి దీనిపైన కూడా దృష్టి పెట్టాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ దుర్మార్గుడు వచ్చిన తర్వాత, ఎవరు ఈ వీసీ వచ్చిన తర్వాత ఇష్టం వచ్చినట్టుగా ఫీజులు పెంచేసిండు.
ఇష్టం వచ్చినట్టుగా ఫీజులు పెంచేసి ఈ 2,500 రూపాయలు ఉన్న ఫీజుని 25,000 రూపాయలు చేసిండు. ఎట్లా కడతావురా బాబు, ఏం అంటే ఎట్లా కట్టాలి, ఏం కథన అంటే కట్టాలంటాడు. నువ్వు చదువుకున్నప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉందిరా నాయన. కాబట్టి నువ్వు ఎట్లున్నావో, ఎక్కడి నుంచి వచ్చినావో మూలాలు మర్చిపోయినావు కాబట్టి నీ కథ తేలిద్దామని చెప్పేసి విద్యార్థులందరూ రెడీగా ఉన్నారు. నీ సంగతి తెలుస్తారు కానీ 100% ఎటువంటి దుర్మార్గులను తీసి పక్కకు పెట్టాల్సిన అవసరం మాత్రం ఉంది అని చెప్పేసి విద్యార్థులు అంటున్నారు. రుణమాఫీ ఒకేసారి కుదరకపోతే 2 దఫాల్లో పూర్తి, రైతులపై వడ్డీ భారం పడకుండా సర్కార్ కసరత్తు, 2 లక్షల్లోపు క్రాప్ లోన్ల మాఫీకి ప్రత్యేక కార్పొరేషన్, రాష్ట్ర సర్కార్ గ్యారంటీ ఇచ్చి బ్యాంకుల ద్వారా చెల్లించేలా ప్లాన్, తద్వారా బ్యాంకులకు విడతల వారీగా కట్టనున్న ప్రభుత్వం. ఎస్ఎల్బిసి ఇతర ఆర్థిక సంస్థలతో సంప్రదింపులు, 2023 డిసెంబర్ 7 కటాఫ్ తేదీ, 28,000 కోట్ల మేర లోన్లు ఉంటాయంటున్న బ్యాంకర్లు. ఇందులో 1,00,000 వరకు ఉన్న పంట రుణాలే 80% ఉందంట. 1,00,000 వరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఇట్లుంటది. రైతుల పంట రుణాల మాఫీపై రాష్ట్ర సర్కార్ దృష్టి సారించింది. రైతులపై వడ్డీ భారం లేకుండా క్రాప్ లోన్లను ఎలా మాఫీ చేయాలనే దానిపై కసరత్తు చేస్తుంది. ఉమ్మడి ఏపీలో వైఎస్ఆర్ హయాంలో చేసినట్లుగా ఒకేసారి పూర్తి చేయాలని భావిస్తున్నది. అయితే ఒకవేళ అది సాధ్యపడకపోతే కనీసం 2 విడతల్లోనైనా రుణమాఫీ చేయాలని చూస్తున్నది. ఈ మేరకు స్టేట్ లెవెల్ బ్యాంకర్ల కమిటీతో నిధుల కోసం ఇతర ఆర్థిక సంస్థలతో సంప్రదింపులు జరుపుతుంది. ఇక 2 లక్షల వరకు ఉన్న పంట రుణాలు దాదాపు 25,000 కోట్ల నుంచి 28,000 కోట్ల వరకు ఉంటాయని చెప్పేసి ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందులో 1,00,000 రూపాయల వరకు ఉన్న పంట రుణాలే 80% ఉన్నాయంట. ఈ 1,00,000 రూపాయల దాకా రుణం మాఫీ చేస్తానడు. ఇది ఒక దుర్మార్గుడు, మరి ఒక ఏమంటారో ఇక తెలియదు కానీ చేస్తానడు, చేయలేడు. చాలా మంది అట్లే మిగిలిపోయినాయి. ఆ మిగిలిపోయినటువంటి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పైన పడతా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు క్లియర్గా గతంలోనే చెప్పిండు ఎన్నికల ప్రచారంలో 2 లక్షల వరకు ఉన్నటువంటి మాఫీ చేస్తా, రుణాలను మాఫీ చేస్తా రైతులకు అని చెప్పి చెప్పిండు. 100% అది జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ గత ప్రభుత్వం ఏం చేసిందో దీనికి ఇక్కడ గత ప్రభుత్వానికి ఇప్పటికీ తేడా ఏందో మనం ఒకసారి చూసుకోవాలి. ఏమని చెప్పింది గత ప్రభుత్వం? బీఆర్ఎస్ ఏమని చెప్పిందంటే 2018 డిసెంబర్ 31 నాటికి ఏవైతే 1,00,000 రూపాయల రుణాలు ఉంటాయో ఆ 1,00,000 రూపాయల వరకు ఉన్నటువంటి రుణాలని 100% మాఫీ చేస్తామని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పింది. ఎప్పుడు? ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకున్న తర్వాత చేసిండా పీకిండా అంటే చేసింది లేదు, పీకింది లేదు. ఏమైంది? 5 ఏళ్ల దాకా మొత్తం జరిపిండు. లాస్ట్కి వచ్చిన తర్వాత అప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఈ రుణమాఫీ చేస్తానన్నాడు. ఇక అవి వడ్డీకే సరిపోలే. ఏమైందంటే యాక్చువల్గా 1,00,000 రూపాయల రుణం తీసుకుంటే 2,25,000 రూపాయలు అయింది. అయిన తర్వాత ఒకవేళ నువ్వు 1,00,000 రూపాయలు చేసినా కానీ మళ్ళీ ఇంకా 2,25,000 1,50,000 రూపాయలు కట్టాల్సిన దుస్థితి ఏర్పడ్డది రైతులకు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏమంటా ఉందంటే 100% మేము విడతల వారీగా కడతామని చెప్పేసి వాళ్ళకు బ్యాంకర్లకు చెప్పుకుంటాం, కాబట్టి మీ రుణాలు మాఫీ చేస్తామని చెప్పేసి చెప్తా ఉంది. చిత్తశుద్ధితో పనిచేస్తే ఇట్లుంటది. చిన్న సన్నకారు రైతులు 80% అంటే గతంలో ఇప్పుడు ఒకవేళ చేసినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే చేసేది ఏందో అప్పుడే చేస్తే 2018 డిసెంబర్ 31 నాటికి నిజంగా అప్పుడు ఉన్నటువంటి రుణాలను మాఫీ చేస్తే ఎవరిపైన పైసా ఉండేది కాదు. కానీ 5 ఏళ్ల దాకా జరుపుకుంటూ వచ్చేసి కేసీఆర్ జరుపుకుంటూ వచ్చి వీడి దాకా తెచ్చిండు. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏమంటుందంటే 100% ఇప్పుడు చేస్తామని చెప్తుంది. 1,00,000 రూపు పంట రుణాలే ఎక్కువ. గతేడాది డిసెంబర్ 7న రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ఆ తేదీ వరకు ఉన్న పంట రుణాలను పరిగణనలోకి తీసుకుని మాఫీ చేయాలని సర్కార్ చూస్తున్నది. ఇప్పటికే ఈ వివరాలను సమర్పించాలని ఎస్ఎల్బిసిని ఆదేశించింది. అయితే ఎప్పటి నుంచి తీసుకున్న పంట రుణాలను లెక్కలోకి తీసుకుంటారనే దానిపై స్పష్టత లేదు. అయితే అన్ని వివరాలు వస్తే అందుకు అనుగుణంగా ఏ తేదీ నుంచి పంట రుణాలు మాఫీ చేయాలనే దానిపై క్లారిటీ వస్తుందని ఆఫీసర్లు చెప్తా ఉన్నారు. ఇప్పటికే బ్యాంకర్లు సమర్పించిన ప్రిలిమినరీ డేటా ప్రకారం రాష్ట్రంలో 1,00,000 రూపాయల రూపు పంట రుణాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ రుణాలే దాదాపు 80% ఉన్నట్లుగా గుర్తించారు. అంటే 1,00,000 రూపు పంట రుణాలు 22,000 కోట్ల మేర ఉన్నాయి. అయితే మిగిలినవి 2 లక్షల వరకు ఉన్న లోన్లు అని బ్యాంకర్లు చెప్తున్నారు. రాష్ట్రంలో దాదాపు అన్ని బ్యాంకులు పంట రుణాలు 1,00,000 రూపాయలు ఇస్తున్నాయి. అయితే వీటిని రైతులు ఏటా రెన్యువల్ చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఈ దుర్మార్గము, గత ప్రభుత్వ దుర్మార్గం వల్ల కొంతమందికి చాలా మంది రైతులు డిఫాల్టర్లు అయిపోయింది, నష్టం జరిగిపోయింది. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు దీనిపైన దృష్టి పెడతా ఉంది. రైతులకు మంచి చేయాలి, నిజంగా కూడా నిరుద్యోగులకు మంచి చేయాలి, అక్కడ ఉద్యోగులకు మంచి చేయాలి. తర్వాత ప్రజలకు ఎవరైతే నిజంగా అవసరాలు ఉంటాయో, ఎవరైతే నిజంగా బాధితులు ఉంటారో వాళ్ళ పక్షాన నిలబడాలి. అటువంటి పని చేయలే. ఇవాళ నేను నా వల్లనే ఓడిపోయిందని చెప్పేసి అంటున్నాను రామన్న. చాక్లెట్స్ కవర్లలో 6 కోట్ల డైమండ్స్,
చాక్లెట్ కవర్లలో దాచి విదేశాలకు తరలిస్తున్న 6 కోట్ల విలువైన డైమండ్స్ ను శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అధికారులు పట్టుకున్నారు. వారి నుంచి 9.83 లక్షల విలువైన ఫారిన్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఒక్కొక్కడు 6 కోట్ల రూపాయల డైమండ్స్ క్రిమినల్స్ విద్య అది వజ్రాలు తీసుకొచ్చారట. యాదాద్రి పవర్ ప్లాంట్ ఎందుకు లేట్ అయింది? యాదాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణం జాప్యానికి కారకులు ఎవరని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి ప్రశ్నించారు. నామినేషన్ పద్ధతిలో BHEL కు ఎందుకు పనులు అప్పగించాలని చెప్పేసి ఆయన అడిగిందంటారు. బస్టాండ్లు కిటకిట. సంక్రాంతికి హైదరాబాద్ నుంచి ప్రజలు పెద్ద ఎత్తున గ్రామాలకు తరలుతున్నారు. సికింద్రాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్లు JBS MGBS బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నది. ఇక్కడ ఉప్పల్ కావచ్చు, ఎల్బీ నగర్ కావచ్చు, ఆరాం గారు కావచ్చు, పెద్ద ఇసుక వస్తే రాలనంత జనం ఉన్నారు. దయచేసి ఒక్క నిమిషం కేటాయించరు దీని గురించి. అయితే మనం ఎందుకంటే ఒక్క నిమిషం కేటాయించండి, ఎందుకంటే లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి. తర్వాత మల్లన్న గురించి కూడా అడుగుతున్నారు కొంతమంది ఎక్కడ అని. ఒక అన్న కొంచెం ఇంపార్టెంట్ పని మీద వెళ్ళిండు ప్రజెంట్. రేపు మల్లన్న రేపు మార్నింగ్ న్యూస్ లో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఎవరు అడుగుతారు? రాబర్ట్ డౌనీ జేఆర్ అడుగుతున్నాడు, ఆర్ సుదర్శన్ TRS పార్టీ దాని మీదనే బతుకుతున్నాడు అని చెప్పేసి అడుగుతున్నాడు. మిత్రమా, నేనేమంటున్నా, ఇప్పుడు నెక్స్ట్ ఏది అంటే ఇక్కడ లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి. లోక్సభ ఎన్నికలు వస్తుంటే మేము అంతే చేసినాం, పీకేసామని చెప్తా ఉన్నారు. మీరు పీకేసిందని చెప్పాలి కదా మనము. అది కూడా చెప్పకపోతే మళ్ళీ నష్టం జరుగుతుంది కదా. కాబట్టి 100% చెప్పాల్సిందే, 100% మాట్లాడాల్సిందే. అర్థమైందా? సరే సార్, అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఒక్క నిమిషం కేటాయించండి దయచేసి. లైక్ చేసి తర్వాత షేర్ చేయండి. ఓకే, ఇక ఇది ఇట్లా ఉంటే కేయూలో అక్రమాలపై UGC సీరియస్. వెంటనే రిపోర్ట్ ఇవ్వాలని VC రిజిస్ట్రార్ కు ఆదేశం. వర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ఫిర్యాదుతో రంగంలోకి. వరుస వివాదాల్లో కాకతీయ యూనివర్సిటీ నిజంగా విద్యాలయాలను జరగాలి నాశనం చేసిర్రా నాయన. అసలు యాక్చువల్గా కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి పిహెచ్డికి సంబంధించినటువంటి సీట్ల కేటాయింపు ఉంటుందో దాంట్లో కూడా పైసలు గోల్మాల్ జరిగింది. తర్వాత ఇక్కడ VC రిజిస్ట్రార్ కథా కార్ఖాన పెద్ద కథ అంతా జరుగుతూ ఉంది. అక్కడ యూనివర్సిటీలో ఉన్నటువంటి టీచర్స్ అసోసియేషన్ మొత్తం కూడా ఆందోళన చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఇదంతా కూడా ఏంది పరిస్థితి ఏంది, మొత్తం దీన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందా లేదా అని చెప్పేసి. కాబట్టి దీనిపైన ప్రభుత్వం దృష్టి సారించింది. TSPSC చైర్మన్ మెంబర్ల నియామకానికి నోటిఫికేషన్. దరఖాస్తుకు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం. ఈ నెల 18 వరకు అప్లికేషన్లకు ఛాన్స్ ఉందంట. ఈ నెల 18వ తారీఖు వరకు అప్లికేషన్లకు ఛాన్స్ ఉన్నది. తర్వాత ఇంకేంటంటే TSPSCని ప్రక్షాళన చేస్తూ ఉంది ప్రభుత్వం. తర్వాత దానిపైన దృష్టి పెడుతుంది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు కొత్త చైర్మన్ సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం నియమించనుంది. కమిషన్ చైర్మన్తో పాటు పలువురు మెంబర్లు రాజీనామాను గవర్నర్ ఆమోదించిన 2 రోజుల్లోనే కొత్త బోర్డు ఏర్పాటుకు సర్కార్ ప్రక్రియ మొదలుపెట్టింది. TSPSCలో ఖాళీగా ఉన్న చైర్మన్ సహా మెంబర్ల నియామకం కోసం శుక్రవారం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ పోస్టులకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మోడల్ అప్లికేషన్ ఫారాలను www.telangana.gov.in వెబ్సైట్లో పెట్టినట్లు తెలిపారు. ఈ నెల 18న సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తులు చేసుకోవాలని చెప్తా ఉన్నారంట. చాలా మంది ప్రొఫెసర్లు దీనికి పోటీ పడతా ఉన్నారు. నిజంగా అటువంటిది రావాలి. ఇంత రాజకీయ ప్రమేయం ఉండకుంటే బాగుంటుందని చెప్పేసి చాలా మంది నిపుణులు సూచిస్తూ ఉన్నారు. కాబట్టి రాజకీయ ప్రమేయం లేకుండా ఒక పారదర్శకంగా దాన్ని నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పాపం చాలా మంది 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మొత్తం కూడా కష్టపడి చదివి మొత్తం కూడా జీవితం అంతా అయిపోతున్నా, పెళ్లిళ్ళు కాక రకరకాల ఇబ్బందులు పడుతున్నా, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఒక ఆశా కిరణం ఇది. కాబట్టి దీన్ని సవ్యంగా నిర్వహించాల్సిన అవసరం ఉన్నది. తర్వాత గతంలో జరిగినటువంటి లోటుపాట్లు ఏవి కూడా జరగకుండా, గతంలో జరిగినటువంటి అవన్నీ కూడా జరగకుండా ఇప్పుడు ప్రభుత్వం కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటా ఉంది. కాబట్టి దీనికి నోటిఫికేషన్ వేసింది. చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇది. మిర్చి రేటు తగ్గిస్తే చర్యలు. క్వాలిటీని బట్టి ధర ఇవ్వాలి. తుమ్మల నాగేశ్వరరావు. రైతులను మోసం చేస్తే ఊరుకోబోమని వార్నింగ్. ఖమ్మం మిర్చి యార్డును సందర్శించిన మంత్రి. ఇట్లా ఉండాలి మంత్రులు. కోటి దరఖాస్తుల డేటా ఎంట్రీ పూర్తి. 1-2 రోజుల్లో కంప్లీట్ కానున్న ప్రజాపాలన అప్లికేషన్ల డీటెయిలైజేషన్. డూప్లికేషన్ లేకుండా ఇతర విభాగాల్లోని డేటాతో ఫిల్టర్. ఎక్కడైనా తప్పులు దొర్లితే
తిరిగి సమాచారం తీసుకోవాలని నిర్ణయం. డేటా ఎంట్రీ గ్యారంటీల అమలుపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించింది. కేబినెట్ సబ్ కమిటీలో అంటే ఇవన్నీ కూడా విషయాలు కూడా చర్చించారు వాళ్ళు. అయితే దీనికి సంబంధించి ఇక్కడ భట్టి విక్రమార్క గారితో పాటు మొత్తం కూడా మంత్రులు, కొంతమంది మంత్రులు, తర్వాత ఇక్కడ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శ్రీధర్ బాబు గారు ఐటీ మినిస్టర్, ఇవన్నీ కూడా సమావేశం జరుగుతూ ఉంది. అంటే ఎందుకు ఎట్లా చేద్దాం, తర్వాత దీన్ని ఎట్లా మనము అంటే ఒక గాడిలో పెడదాం, మొత్తం కూడా సర్వనాశనం చేసిపోయింది మొత్తం ప్రభుత్వాన్ని కానీ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజల జీవితాలను కానీ. కాబట్టి దాన్ని గాడిన పెట్టాల్సిన అవసరం ఉంది. దానికి ఎట్లా చేద్దాం, ఏం కథ అని చెప్పేసి జరుగుతూ ఉంది. కాక ఉన్నప్పుడు చాయ్ బిస్కెట్లు తినడు, బయటికి అసలు విజువల్సే బయటికి రాకపోయేది. అట్లా వస్తాయి మరి, అది జరుగుతుంది. చాలా బాగా జరిగింది అంటాడు అంటాడు. ఇంకా మహమూద్ అలీ శనగబట్టాలనే కార్యక్రమం ఉంటుంది అంతా. కాబట్టి ఇది జరుగుతూ ఉంది. తర్వాత ఈ కోటి ఏది దరఖాస్తులకు సంబంధించి డేటా ఎంట్రీ కూడా పూర్తవుతా ఉంది. కారు సర్వీసింగ్ కే పోయింది, షెడ్డుకు పోలే, పాలనపై దృష్టి పెట్టి పార్టీని పట్టించుకోలే, ఇందుకు నాదే బాధ్యత కేటీఆర్. బీఆర్ఎస్ కు ఓటమి కొత్త కాదు, ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమే. పార్టీని ఓడించి ప్రజలు తప్పు చేశారనడం సరికాదు. నువ్వే మీ ఎమ్మెల్యేలే అన్నారు కదా బోలెడు మంది. యాదాద్రి అక్షింతలను నల్గొండ జిల్లాలో పంచితే గెలిచే వాళ్ళమేమో, బీజేపీ బీఆర్ఎస్ మధ్య పొత్తు ఉండదని వ్యాఖ్య. అయితే సర్వీసింగ్కే పోయిందంట, షెడ్ పోలేదంట. అంటే అందరు అనుకుంటారు తెలంగాణ సమాజం షెడ్కే పోయింది అనుకుంటున్నా. ఇంజన్ పని పెట్టింది, అయిపోయింది. ఇంజనే పని పెట్టింది, 10 సంవత్సరాల కథ అయిపోయింది. ఇంజన్ పని పెట్టింది, కథ అయిపోయింది. నువ్వు మళ్ళా కూడా ఇంకా షెడ్డు పోలేదు, బిడ్డు పోలేదు అంటే పోతుంది. షెడ్డుకే పోయింది. ఎందుకంటే ఇప్పుడు మొత్తం కూడా ప్రజలకు అర్థమైపోయింది. 10 రోజులు మోసం చేసుకుంటా, రకరకాలుగా మాటలు చెప్పుకుంటా, ఏదో చేసుకుంటా, డంబాచారం అంతా చేసుకుంటా, అధికారం ఉన్న చాలా మందిని మోసం చేసిండ్రు. తర్వాత ఇక్కడ నిరుద్యోగులను ముంచిండ్రు, అటు రైతులను ముంచిండ్రు, ఇటు ఉద్యోగులను ముంచిండ్రు, రకరకాలుగా సబ్బండ వర్గాలన్నింటిని కూడా ముంచుకుంటూ వచ్చిండ్రు. మేము అట్లా చేసినాం, ఇట్లా చేసినాం, అద్భుతం చేసినాం, ఇట్లా చెప్తున్నాం. అద్భుతం ఏం అద్భుతం చేసినాం? ప్రచారం చేసుకోలేదంట అన్న. కాబట్టి 100% అట్లనే జరుగుతుంది. అది షెడ్డుకే పోయింది కారు, ఇంకేడి గోలే. అటల్ సేతు ప్రారంభం. దేశంలోనే అత్యంత పొడవైన సముద్రపు వంతెన అటల్ సేతును ప్రధాని మోదీ శుక్రవారం ప్రారంభించారు. ముంబైలోని సేవ్రీ నుంచి రాయ్గఢ్ జిల్లాలోని నవ సేవకు కలుపుతూ నిర్మించిన ఈ బ్రిడ్జి పొడవు 21.8 కిలోమీటర్లు, ఖర్చు 17,840 కోట్లంట. భారీ ఎత్తున నిర్మించింది. ఇది దేశంలో అతి పొడవైన సముద్రం పైన అంటే జోక్. 11 రోజులు మోడీ దీక్ష. అయోధ్యలో ఈ నెల 22న శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన వేడుకల నేపథ్యంలో ప్రధాని మోడీ శుక్రవారం ప్రత్యేక దీక్షను ప్రారంభించారు. 11 రోజుల పాటు తాను నియమ నిష్టలతో ఉంటానని ఆయన వెల్లడించారు. శుక్రవారం ఆయన నాసిక్లోని కాలారాం టెంపుల్లో పూజలు చేశారు. అక్కడి ఫ్లోర్ను శుభ్రం చేసి ఆయన కూడా దీక్షలో ఉంటాంటున్నట. 11 రోజుల పాటు నేను దీక్షలో కొనసాగుతా. తర్వాత ఇంకోటి ఏంటంటే అక్కడ రోడ్లను ఊడ్చి తర్వాత ఇదంతా కూడా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రధానమంత్రి అంటే నియమ నిష్టలతో ఉంటా అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఒక 11 రోజుల పాటు ఈ దీక్షను కొనసాగిస్తారంట. అంటే ఇట్లా చేయడం వల్ల అంటే తర్వాత ఇంకోటి ఏంటంటే ఒక్క పొద్దు కూడా ఉంటుండట. అంటే ఒకటే పూట భోజనం చేయడం, తర్వాత ప్రధానమంత్రి పనులు ఉన్నా కానీ ఈ పనులు చూసుకుంటూ తర్వాత అదే ఒక సైడ్ కూడా చేస్తా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. మరి మోడీ దాన్ని శుభ్రం చేసేందుకు ఇది చేస్తున్నాడు. ఇది ఫినిష్. ఇది ఇట్లుంటే ఇక తీన్మార్ చూద్దాం. అమ్మయ్య ఈసారి బతికిపోయా. కోడి వేలం నిలిపివేత సంరక్షణ కేంద్రానికి తరలింపు, జోరుగా కోడి పందాలు. బతికిపోయిందంటే ఈసారి. అయితే ఏమైందంటే అసలు ఇప్పుడు అది బస్సులు ఆగిపోయింది కదా. బస్సులో ఒకవేళ అది చిక్కుకొని మర్చిపోకపోతే అది ఒకవేళ పందానికి వెళ్ళాల్సి ఉంటుండే. పందానికి వెళ్ళినా దానికి ఘాటన పడుతుండే, సత్యాన పోతుండే. ఇక అది కాకుండా లేకపోతే ఒకవేళ అది అటు ఇటు ఏమైనా అయిందని అనుకుని తీసుకుపోయి పొతం పెట్టినా కానీ మళ్ళీ కథ ఉల్టనే ఉంటుండే. కాబట్టి ఇప్పుడు బతికిపోయినా అంటుందంట కోడి. ఈసారి సంక్రాంతికి మాత్రం ఇదే కోడి ఫేమస్ అయింది. మంచి వార్తలు వచ్చింది. ఇది వెలుగు దినపత్రికలో ఉన్న వార్తలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. నేలపై నిద్ర, సాత్విక ఆహారం, 11 రోజుల అనుష్ఠానం ప్రారంభించిన మోదీ. రామాలయం ప్రారంభోత్సవం దాకా దీక్షలోనే. నాసిక్లోని కాలారాం గుడిలో ప్రధాని శ్రమదానం, రామాయణ పారాయణం, ప్రజలకు సందేశం అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. అటల్ సేతును ప్రారంభించిన అనంతరం బ్రిడ్జిపై నడుస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ. 2 గంటల ప్రయాణ కాలం 20 నిమిషాలే, చాలా తగ్గిపోయింది. ఆల్మోస్ట్ 40 నిమిషాలు.
అటల్ సేతును ప్రారంభించిన ప్రధాని ముంబై నవీ ముంబైల మధ్య నిర్మాణం 21.8 కిలోమీటర్ల పొడవుతో దేశంలోనే అతిపెద్ద సముద్ర వంతెనగా గుర్తింపు 17,840 కోట్ల వ్యయంతో 7 ఏళ్ల పాటు నిర్మాణం జరిగిందంట. అయితే 2 గంటల ప్రయాణం 20 నిమిషాలకు ఎట్లయిందంటే మొత్తం కూడా పబ్లిక్ తర్వాత ట్రాఫిక్ ఇదంతా కథ పెద్ద పెద్ద పరిచయం ఉంటుండే. అయితే దీన్ని ఈ ఫ్లైఓవర్ కట్టడంతో ఏమైందంటే చాలా ఈజీ అయిపోయింది. 20 నిమిషాల్లో వెళ్ళే అవకాశం మాత్రం కనిపిస్తూ ఉందంట. దేశంలోనే అతిపెద్ద సముద్ర వంతెన అటల్ సేతును ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ప్రారంభించారు. మొత్తం 21.8 కిలోమీటర్ల పొడవైన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ అంట. ఇది వంతెనను ముంబై నవీ ముంబైని కలుపుతూ ఇదంతా కూడా చేసిందంట. లోక్సభ బరిలో బీఆర్ఎస్ కీలక నేతలు. మెదక్ నుంచి కేసీఆర్ పోటీ, ఇతర స్థానాల నుంచి కేటీఆర్, హరీష్ రావు ఎన్నికల్లో సత్తా చాటడానికి తీవ్ర కసరత్తు. అగ్రనేతలు బరిలో ఉంటే పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంటుందన్న భావన. త్వరలో గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు కేసీఆర్. ఎదుటిగా ఏమైతుందంటే లోక్సభ బరిలో వెళ్ళాలనుకుంటారట. వీళ్ళు ముగ్గురు తప్ప ఇక బీఆర్ఎస్ లా ఏ పెద్ద లీడర్ లేరు, ఎవరేం కనిపించద్దు. ముగ్గురు మరి ఒకవేళ మీరు ముగ్గురు పోతే మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి. మళ్ళీ వడ్లు కొనే ఆయన లేడా? వడ్లు కొనే పెద్ద మనిషి. వ్యతిరేకతను అంచనా వేయలేకపోయాం. దళిత బంధులో కొందరిలో అసంతృప్తి. భూస్వాములకు రైతు బంధుతోనూ ఎమ్మెల్యేలకు అతి ప్రాధాన్యము కారణమే. ఇక చూసినా ఇట్లా రోజు చెప్పేది కదా. పార్టీ ఓటమికి ప్రజలను నిందించొద్దు. పాలనలో ఉండి పార్టీని ప్రశ్నించుకోలే. వీటన్నింటికీ పూర్తి బాధ్యత నాదే. కారు సర్వీసింగ్ కు వెళ్ళింది, షెడ్డుకు కాదు అంటున్నట. షెడ్డుకే పోయింది అట్టెందుకంటారు. బీఆర్ఎస్ ఎప్పటికీ బీజేపీకి బీ టీం కాదు అంటే బీ టీమే అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. మరి చూడాలి, మీ ఇష్టం కాదు. సుప్రీం జోక్యం వల్లే కవిత అరెస్టు కాలేదు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ సమీక్షలో కేటీఆర్ వ్యాఖ్యలు చేసిండు అని చెప్పేసి. అంటే వాటి సుప్రీం ఓకే అదొకటి అయి ఉంటుంది, కానీ అది దాంతోపాటు ఇది కూడా ఒకటి అని చెప్పేసి 2 రకాల చర్చ జరుగుతుంది. ఇదే రెండోదే కరెక్ట్ అని చెప్పేసి ప్రజలు నమ్మిరు బలంగా. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి సృష్టించిన నిరాశ నుంచి బయటపడాలంటే రానున్న లోక్సభ ఎన్నికల్లో గౌరవప్రదమైన స్థానాలు సాధించడం బీఆర్ఎస్కు కీలక అవసరంగా మారింది. దీనికోసం ఆ పార్టీ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికి కీలక నేతలు బరిలోకి దిగాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనివల్ల పార్టీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతో పాటు అధికార పక్షాన్ని గట్టిగా ఎదుర్కోవడం సాధ్యమవుతుందని బీఆర్ఎస్ భావిస్తోంది. పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పోటీలో నిలవాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు విశ్వసనీయ సమాచారం. మెదక్ నుంచి కేసీఆర్ పోటీ పడవచ్చని తెలుస్తుంది. దీనిపై పార్టీ శ్రేణుల్లో ముమ్మరంగా చర్చ జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమైన నాయకులు బరిలో దిగకపోతే నష్టాన్ని మూటగట్టుకోవాల్సి ఉంటుందనే ఆందోళనలు పలువురైతే ఉన్నదంట. అయితే సరే, వాస్తవం అని చెప్పలేము, క్వశ్చన్ మార్క్ తో రాసింది. సరే వాళ్ళు ఎగ్జామ్షన్ చేసింది, కానీ అది జరుగుతుందా మరి జరగదా చూడాలి. కానీ బీఆర్ఎస్ తెటగిలా పడదు, అయిపోయింది కథ. పెట్టుబడుల కోసం దావోస్ కు, అక్కడి నుంచి లండన్ కు వెళ్లనున్న ముఖ్యమంత్రి రేవంత్. మంత్రి శ్రీధర్ బాబుతో విదేశాలకు 15 నుంచి 18వ తేదీ వరకు దావోస్ లో పెట్టుబడుల ఆకర్షణ. లండన్ లోను పెట్టుబడిదారులు, తెలుగు వారితో సమావేశాలు. నేడు ఢిల్లీలో సోనియాతో రేవంత్ భేటీ. పెట్టుబడుల కోసం వెళ్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. ఇక ఇతర దేశాల నుంచి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం, పెద్ద కంపెనీలను ఇక్కడ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 15 నుంచి 19 వరకు దావోస్లో నిర్వహించే అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సుకు హాజరు కానున్నారు. 100కు పైగా వ్యాపార రాజకీయ దిగ్గజాలు పాల్గొనే దావోస్ సదస్సు ఈసారి ఫ్రమ్ ల్యాబ్ టు లైఫ్ సైన్స్ ఇన్ యాక్షన్ అనే థీమ్తో జరుగుతోంది. అయితే ఇందులో పలువురు కేంద్ర మంత్రులతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి మంత్రులు, అధికారుల బృందాలు పాల్గొంటాయి. అయితే రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి గారు వెళ్తా ఉన్నారు. 100% పెట్టుబడులు తీసుకురావాలి. అయితే ఇప్పుడు అంతకుముందు రామన్న పోతుండే. రామన్న 7,000 ఇవి 3,000 కోట్లు, 5,000 కోట్లు, 10,000 కోట్లు, 1,00,000 కోట్లు అంటుండే. లక్షలు లేవు, మరి అది కూడా లేవు. ఇక్కడే పోయేటాడు ఆ జయేష్ రంజన్ ఒకడు ఉంటాడు, ప్రిన్సిపల్ సెక్రటరీ. దానికి 1,00,000 కోట్లు లేవు, అవి కూడా లేవు అని చెప్పేసి పబ్లిక్ అంటారు. మనం కూడా చెప్పినామన్నా, ఎయిర్పోర్ట్ కి వచ్చినప్పుడు చెప్పు మరి అవి ఫైల్ గీలు మోయాలి, మరి ఎన్ని కోట్లు వస్తాయో మేము కూడా వస్తామని చెప్పి పైసలు పోయాలి. టీఎస్పీఎస్సీ బోర్డుకు వేలాయే. కమిషన్ చైర్మన్ సభ్యుల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్. పాతవారి రాజీనామాలు గవర్నర్ ఆమోదించిన 2వ రోజే జారీ. దరఖాస్తులకు 6 రోజులే సమయం. ఈ నెల 18న తుది
గడువు వెంటనే పరిశీలన నెలాఖరు లోపు కొత్త బోర్డు ఏర్పాటు చైర్మన్ తో పాటు 10 మంది సభ్యులను నియమించనున్న సర్కారు వెంటనే గ్రూప్ పరీక్షలు ఇతర ఖాళీల భర్తీపై నిర్ణయం టిఎస్పిఎస్సి మరో సభ్యురాలు సుమిత్ర ఆనంద్ రాజీనామా తెలియదన్న కనీసం ఒక్కరికి కూడా ఆ సభ్యులు ఎవరో కూడా బయటకు తెలియని ఒక ఆ చైర్మన్ తప్ప ఔటర్ లో చీటర్స్ పరిహారం తీసుకున్న భూములు బ్యాంకుల్లో తాకట్టు పెట్టిండ్రట చూడరిక బ్యాంకులలో పెట్టి పైసలు తీసుకుంటారు దాంట్లో కూడా వారి పేరిట అక్రమంగా లక్షలు కోట్లల్లో రుణాలు యథేచ్ఛగా క్రయ విక్రయాలు జోరుగా అక్రమ నిర్మాణాలు గట్కేసర్లో ఔటర్ కు సేకరించిన భూముల్లో అక్రమ దందా స్థలాల స్వాధీనంలో అధికారుల నిర్లక్ష్యమే కారణం అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం కనిపిస్తా ఉంది రెగ్యులర్ గా కథనాలు వస్తా ఉన్నాయి ఇది ఒక్కచోట గట్కేసర్లో జరిగిందే కాదు గట్కేసర్తో పాటు మొత్తం చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్ని కూడా ఇదే కథ జరిగింది ఏమైంది ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంట ఔటర్ ఇప్పుడు ఆ భూమి ఉంటుంది కదా ఆ భూమి బ్యాంకులలో పెట్టి పైసలు తెచ్చుకుంటారు సూడిగా అది మొత్తం లీగల్ అయిపోతుంది సర్వీస్ రోడ్లను కబ్జాలు పెట్టి అది ప్రజలకు చెందాల్సిన సర్వీస్ రోడ్లను కబ్జాలు పెట్టి కమర్షియల్ కాంప్లెక్స్లు బట్టి కమర్షియల్ కాంప్లెక్స్ ను కూడా మళ్ళా తాకట్టు పెట్టి రుణాలు తెచ్చుకున్న బాపతులు లబ్ధిదారుల ఎంపిక గ్రామంలోనే పరిపాలన దరఖాస్తుల పరిశీలన తర్వాత గ్రామాలకే జాబితాలు పంచాయతీ కార్యాలయాల్లో జాబితా ప్రదర్శన గ్రామ సభల్లోనూ పెట్టే యోచనలో సర్కార్ అనర్హులుంటే అక్కడికక్కడే తొలగింపు అర్హులకు చోటు దక్కకుంటే వెంటనే చేర్చేలా కసరత్తు చేస్తా ఉంది ప్రభుత్వం 5 గ్యారంటీలపై యాక్షన్ ప్లాన్ క్షేత్రస్థాయిలో దరఖాస్తులు పరిశీలించండి పథకాలకు అర్హులనే ఎంపిక చేయాలి ఓర్వలేకి కొందరు రాజకీయాలు చేస్తున్నారు ఉన్నతాధికారులతో భేటీలో సబ్ కమిటీ సభ్యులు బట్టి విక్రమార్క దుద్దిల్లా శ్రీధర్ బాబు ప్రాణాల ద్వారా 5 గ్యారెంటీల అమలుకు 6 గ్యారెంటీలు అమలుకు గ్రామ సభల్లో దరఖాస్తులు స్వీకరించిన సర్కార్ అదే గ్రామ సభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలని భావిస్తోంది వచ్చిన దరఖాస్తులను కంప్యూటరీకరించి ప్రభుత్వ స్థాయిలో పరిశీలన చేశాక తుది లబ్ధిదారుల జాబితాను మళ్ళీ గ్రామాలకే పంపించాలని నిర్ణయించింది కాబట్టి ఇట్లా ప్రయత్నం మొత్తం కూడా ఒక పద్ధతి ప్రకారం అంతా కూడా ముందుకెళ్తా ఉన్నారు హాస్టల్ గదిలో విద్యార్థిని ఆత్మహత్య మృతురాలు మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ కుమార్తె ప్రైవేట్ వర్సిటీ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని తండ్రి ఫిర్యాదు ప్రైవేట్ యూనివర్సిటీ కూడా రాస్తే బాగుంటది ప్రైవేట్ యూనివర్సిటీలు ఎవరు ఉన్నాయి ఇంకా ఏముంది ఉంటే మంత్రి మల్లారెడ్డి ఇంకో 4 ఉన్నాయి అవన్నీ ప్రోస్టేట్ క్యాన్సర్ కు దేశీ ప్రమాణాలు దేశవ్యాప్తంగా 1,00,000 మందిపై 8 ఏళ్ల పాటు అపోలో ఆసుపత్రి వైద్యుల అధ్యయనం ఫారినర్లకు భిన్నంగా మన ప్రమాణాలు వాటినే ఇక అన్ని ఆసుపత్రుల్లో గుర్తిస్తాం ఆ ప్రమాణాలకు అనుగుణంగా చికిత్స అపోలో జాయింట్ డైరెక్టర్ సంగీతారెడ్డి ఇక హౌతీలపై ప్రతీకార దాడులు క్షిపణులు యుద్ధ విమానాలతో విరుచుకుపడ్డ అమెరికా బ్రిటన్ ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా నౌకలపై హౌతీల దాడులు వాణిజ్యానికి అడ్డొస్తే ఎలాంటి చర్యలకైనా సిద్ధమని చెప్పేసి బైడెన్ అంటా ఉన్నాడు భారీ మూల్యం చెల్లించడానికి సిద్ధంగా ఉండండి అమెరికా బ్రిటన్ ను హెచ్చరించిన హౌతీ గ్రూప్ అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది ఇదంతా మొత్తం యుద్ధం 6 కోట్ల విలువైన వజ్రాలు పట్టివేత 98.36 లక్షల నగదు కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో స్వాధీనం రహదారులపై సంక్రాంతి రద్దీ వాహనాలతో కిక్కిరిసిన టోల్ గేట్లు ఏపీకి భారీగా తరలి వెళుతున్న ప్రజలు పండుగ వేళ విమాన ఛార్జీలకు రెక్కలు నేడు రేపు విజయవాడ రాజమండ్రికి నేరుగా సర్వీసులు లేవంట హైదరాబాద్ టు విశాఖ టికెట్ 18,000 పైన వలుపుతా ఉందంట భారీ అప్డేట్ వర్షన్ మన పేపర్లో అప్డేట్ వచ్చిందా ఇక నామినేషన్ పై ఎందుకు ఇచ్చారు యాదాద్రి టర్మల్కు టెండర్లు ఎందుకు నిలిపివేయలేదు ఆలస్యానికి కారకులు ఎవరు అధికారులు నిలదీసిన బట్టి బిహెచ్ఈఎల్తో ఒప్పందం విలువపై నివేదికకు ఆదేశించిందంట బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి మన పేపర్ చూద్దాం శనార్థి తెలంగాణ ఎవరు హమీద్ పంపించాడా అదే కొంచెం అప్డేట్ అయింది పేపర్ అందుకనే మళ్ళీ తీసుకోవాల్సి వస్తుంది అనమాట ఇది శనార్థి తెలంగాణ ప్యాన్ ఓకేనా రైట్ శనార్థి తెలంగాణ పేపర్ డౌన్లోడ్ చేసుకోవాలంటే qgroupmedia.com నుంచి కానీ లేదంటే శనార్థి తెలంగాణ.com నుంచి కానీ పేపర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ రోజు శనార్థి తెలంగాణ దినపత్రికలో ఒక 2 ఎడిషన్లు మాత్రం మీ ముందుకు తీసుకురాబోతున్నాం కొత్త జిల్లాల ప్రకారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు గ్రేటర్ హైదరాబాద్ లో
ప్రతినిత్యం జరిగే లోకల్లో జరిగే ప్రతినిత్యం జరిగే వార్తలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. 2 జిల్లాలు మాత్రం ఈ రోజు ఎడిషన్లు స్టార్ట్ అవుతా ఉన్నాయి. దేశంలోని అత్యంత పొడవైన సముద్రపు వంతెన అటల్ సేతును ప్రారంభించిన ప్రధాని మోడీ 21.8 కిలోమీటర్లుగా వంతెన రికార్డు. 2 గంటల జర్నీ 20 నిమిషాల్లోనే అందుబాటులోకి. నిత్యం 70,000కు పైగా వాహనాలు ప్రయాణం చేసే అవకాశం ఉంటుందంట ఆ వంతెన పైన. ప్రధాని శ్రమదానం ఆలయ పరిసరాలను శుద్ధి చేసిన మోదీ. నాసిక్లోని కాలారాం ఆలయంలో పూజలు. జనవరి 22న అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి సరిగ్గా 10 రోజుల ముందు నాసిక్లోని ప్రసిద్ధి కాలారాం ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సందర్శించారు. ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని శ్రమదానం చేశారు. కాలారాం ఆలయం పరిసరాలను శుభ్రం చేసిందంట. ఇక గిట్టుబాటు ధరలకే మిర్చి కొనుగోలు చేయాలి. కొనుగోలులో జాప్యం చేయకూడదు. అన్నదాతలకు వెంటనే చెల్లింపులు జరగాలి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేసిండ్రు. ఖమ్మం మిర్చి మార్కెట్ ఆకస్మిక తనిఖీ, అవకతవకలపై సమీక్ష నిర్వహించిండ్రు మంత్రి తుమ్మల. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నియంత్రించాలి. ప్లాస్టిక్ వినియోగాన్ని విధిగా తగ్గించాలి. స్టీల్ వస్తువుల వాడకాన్ని పెంచండి. సచివాలయంలోని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మంత్రి కొండా సురేఖ. దేవాదాయ ఇప్పుడు ఒకవేళ ఇక్కడ తనిఖీ చేసిన ఇటువంటి విజువల్స్ కానీ లేకపోతే మాట్లాడినా కానీ ఉంటే కొంటే పంపించండి కొంచెం. పంపించండి. ఫీడ్ అంటే క్లీన్ ఫీడ్ వస్తలేదు. వేరే ఛానల్ నుంచి తీసుకోవడం మనకు కుదరదు అనమాట. అది స్ట్రైక్లు పడతాయి కాబట్టి పంపించండి కొంచెం. పిఏలన్నా తర్వాత వారు ఉంటారు కదా, పిఆర్ వాళ్ళు ఉంటారు కదా, కొంచెం పంపిస్తే మంచిగా ఉంటుంది. ఇచ్చి తీరుతాం. కాంగ్రెస్ వెనక్కి తగ్గదు. కొంతమంది గందరగోళం సృష్టించే యత్నం. సంక్షేమ పథకాలపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ. 6 గ్యారంటీల అమలు మార్గదర్శకాలపై చర్చ. హాజరైన డిప్యూటీ సీఎం బట్టి శ్రీధర్ బాబు. ఆన్లైన్ ఎంట్రీ పూర్తి కావాలని ఆదేశం. ఈ నెల చివరి వరకు లబ్ధిదారులపై క్లారిటీ. డేటా ఎంట్రీకి ఫస్ట్ ప్రయారిటీ. క్షేత్రస్థాయి పరిశీలనకు కార్యాచరణ. బ్యాంకు వివరాలే అడగలే అని చెప్పేసి ఓటీపీలు ఎందుకు అని చెప్పేసి ఒకటి వార్త కనిపిస్తూ ఉంది. 100% 6 గ్యారెంటీలు ఇచ్చి తీర్థమని చెప్పేసి బట్టి విక్రమార్క గారు క్లియర్గా చెప్తా ఉన్నారు. మంత్రులు తర్వాత ముఖ్యమంత్రి గారు దీని మీద బరాబర్ ఒక గట్టి నిర్ణయంతోనే ఉన్నారు. మల్లన్న ఎక్కడ అని చెప్తా ఉన్నారు చాలా మంది. అయిపోయిందా? చాలా ఓకే. మల్లన్న ఎక్కడ అంటే మల్లన్న ఢిల్లీలో ఉన్నాడు. వివేకానందుడిని ఆదర్శంగా తీసుకోవాలి. టీపీసీసీ ప్రచార కన్వీనర్ తీన్మార్ మల్లన్న తెలంగాణ భవన్లో వివేకానంద చిత్రపటానికి నివాళులర్పించినట్టుగా నిన్నటి ఫోటో. అది ఢిల్లీలో. ఇది తెలంగాణ భవన్ మళ్ళీ వీడనుకోగల. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకానికి నోటిఫికేషన్. ఈ నెల 18వ తేదీలోగా దరఖాస్తుకు అవకాశం. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ ని ప్రక్షాళన చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుంది. ఈ క్రమంలో తాజాగా టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఇది టైటిల్ సూట్ యాప్ లో కేసు లిస్ట్ చేసుకోండి. ప్రాపర్టీపై ఉన్న కేసుల గురించి తెలుసుకోవచ్చు. ఇక సివిల్ లాగే ప్రాపర్టీపై కేసు లిస్ట్ చేయొచ్చు. ఫోన్లో టైటిల్ సూట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీ ప్రాపర్టీలను మీరే కాపాడుకోండి. చెప్తా ఉన్నామంటే దీనివల్ల ఏమైతుందంటే చాలా యూజ్ ఉంది. ఇక్కడ మనం ఒకవేళ ఎవరికైనా కేసు వేస్తే ఆ కేసు వేసిన వివరాలు మనం వాళ్ళకి చెప్తే చూపిస్తే కథం వాళ్ళు చూసుకొని ఆ భూమి కొనుక్కుంటా తర్వాత దానికి ఆగిపోయి ఉంటారు. లేకపోతే ఒకవేళ ఏ భూమి మనం కొనాలనుకున్నాం అనుకో, భూమి ప్లాట్ కొనాలనుకున్నాం అనుకో, అసలు యాక్చువల్గా దానిపైన ఏమైనా ఉన్నాయని చూసినాం అనుకో, చూస్తే అందులో లేకపోతే అట్లా అన్ని రకాలు ఉపయోగపడుతుంది. కాబట్టి దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. 2 లక్షల ఉద్యోగాల భర్తీ. ఆ దిశగా ముందుకు వెళ్తున్నాం. ప్రతి జిల్లాలో స్కిల్ సెంటర్లు, స్కిల్ యూనివర్సిటీల ఏర్పాటుకు ప్రణాళికలు. ఆర్థిక శాఖ మంత్రి కాదు, ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు పొరపాటు. సారీ. మొత్తం మీద ఈ 2 లక్షల ఉద్యోగాలు నింపడానికి చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం. కిక్కిరిసిన పంతంగి టోల్ ప్లాజా. సెలవుల నేపథ్యంలో సొంతూళ్లకు జనం వెళ్తా ఉన్నారు. భారీగా స్తంభించిన ట్రాఫిక్. టోల్ చెల్లింపుల నేపథ్యంలో వాహనాలు కొంచెం స్లో అయిపోతున్నాయంట. ఫాస్ట్ ట్యాగ్ లేకపోవడం. చేతులు కాలాక ఆకులు. ఇప్పుడు జ్ఞానోదయం అయితే ఏం లాభం? చేతులు కాలాక ఆకులే. పార్టీ ఓటమికి బాధ్యుడిని నేనే. కార్యకర్తలను పట్టించుకోలేకపోయా. అందరికీ రైతు బంధు, కొందరికే దళిత బంధు ఇచ్చి పెద్ద తప్పు చేసినాం. భువనగిరి పార్లమెంట్ సమీక్షా సమావేశంలో కేటీఆర్ పశ్చాత్తాపం. చేతులు కాలినాక ఏం పట్టుకున్నా లాభం లేదు. ఎందుకనంటే కాలిపోతాయి ఆల్రెడీ. చేతులు కాలినాక ఏ పట్టుకున్నా వేస్టే. ఇక ఇప్పుడైతే కొంచెం జ్ఞానోదయం అయినట్టు తెలుస్తా ఉంది. చూద్దాం. జ్ఞానోదయం ఏడైంది కాలే అయితే అట్లా మాట్లాడరు. అట్లుండే లెక్కలు. ఒక్కసారి నేటి మాట చూద్దాం. తెలంగాణ ప్రజలు ఇప్పుడున్న
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసే 6 గ్యారెంటీల కన్నా గత ప్రభుత్వంలో అవినీతి చేసిన నాయకుల చిట్టా బయటకు తీసి వాళ్ళను ఎప్పుడు కటకటాల్లో వేస్తారోనని కండల్లో ఒత్తులేసుకుని చూస్తున్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పరిపాలన లోపాలను ఎత్తి చూపుతూ శ్వేతపత్రం విడుదల చేసిన కాన్నుంచి నాయకులు చేసిన దోపిడీని యాదికి చేసుకొని తిట్లు తిడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వీలైనంత తొందరగా రాష్ట్ర సంపదను కొల్లగొట్టినోళ్లపై చర్యలు తీసుకుంటే హస్తం పార్టీకి ఇంకింత మైలేజ్ పెరుగుతుంది. గతంలో బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనని నమ్మిన ప్రజలు ఈసారి హస్తం పార్టీకి అధికారం అప్పజెప్పారు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తే ఈ 2 పార్టీలు కూడా అన్నదమ్ములే అనే అనుమానాలు తలెత్తుతాయి. ప్రజా పరిపాలన మీద ఒక కన్ను, అవినీతి నాయకుల మీద ఇంకో కన్ను వేయండి కాంగ్రెస్ సోళ్ళు అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న ఒకటి సూచన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే 100% ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఈ 6 గ్యారెంటీలు ఎట్లకైనా అమలు చేస్తారు, సరే దానిపైన ఓకే అట్లా ఉంచితే. అంటే ఒక విషయం కూడా గుర్తుపెట్టుకోండి, చాలామంది అంటే గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు కానీ తర్వాత ఎక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ, మీకు నిజంగా ఒకవేళ ఇండ్లు ఇట్లా ఉన్నాయి అనుకో, ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకొని లేని వాళ్ళకు అట్లా అన్యాయం చేయకండి. ఎందుకంటే ఎవరైతే నిజంగా నిరుపేదలు ఉంటారో, ఎవరైతే నిజంగా అవసరమైన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఫస్ట్ వచ్చేటట్టు చూడండి. ఆ తర్వాత మీరు తీసుకుని చాలా మందిని మనం చిన్నప్పటి ఇల్లనే కాదు ఏవైనా కానీ తెల్ల రేషన్ కార్డు ఉంటుంది, వాడు కార్లో తిరుగుతారు, ఫార్చునర్లో తిరుగుతారు, వానికి కమర్షియల్ షటర్లు ఉంటాయి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి, వానికి తెల్ల రేషన్ కార్డు. నిరుపేదకు మాత్రం రాదు అప్లికేషన్. కాబట్టి మీరే అంటే స్వచ్ఛందంగా మనమే అట్లా నిర్ణయం తీసుకుంటే, ఎందుకంటే పేదోళ్ళకి మంచి జరగాలి. ఫస్ట్ ఎవరైతే నిజంగా నీడెడ్ ఉంటారో వాళ్ళకి మంచి జరగాలి. ఆ తర్వాత మీరు తీసుకోండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే పెద్దపల్లి రాజని ఏం చెప్తున్నా అంటే, మీరు ఇవి ఎట్లకైనా అమలు చేస్తారు, సరే ఇవి జరుగుతుంది, ప్రాసెస్ జరుగుతుంది, అది ఒక పద్ధతి ప్రకారం నడుస్తూ ఉంది. అయితే ఈ గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి ఏవైతే ఉందో అన్ని రంగాలలో, ఇక్కడ ఇసుక దోపిడీ కానీ, లేకపోతే ల్యాండ్ మాఫియా కానీ, లేకపోతే ఇక్కడ రకరకాలుగా ఎన్ని రకాలుగా ఉన్నాయో అన్ని రకాల అవకాశాలు ఉపయోగించుకున్నారు. మొత్తం కూడా మోసం చేసిండు, దోపిడీ చేసిండు. కాబట్టి ఆ దోపిడీ చేసిన వాళ్ళపైన ఎంక్వైరీ జరగాలి, 100% వాళ్ళని తీసుకొని లోపలేయాలి, అది ప్రజానికం కోరుకుంటున్నారు అని చెప్పేసి పెద్దపల్లి రాజని చెప్తా ఉన్నారు. ఇట్లా ఉంటే నస్పూర్ మున్సిపాలిటీ హస్తగతం నెగ్గిన అవిశ్వాస తీర్మానం మొత్తం 25 మంది సభ్యులు ఉండగా 19 మంది కాంగ్రెస్, 2 సిపిఐ సభ్యులు అవిశ్వాసానికి మద్దతు కథమైంది. ఒక్కొక్కటి మొత్తం బెల్లంపల్లి కథమైంది, నస్పూర్ కథమైంది, మింగిపోతురు అవుతుంది. ఆకాష్ మిజైల్ సక్సెస్. ఒడిషా తీరంలోని చాందీపూర్ లో టెస్ట్ విజయవంతంగా ముగిసిన ఫ్లైట్ టెస్ట్ ప్రకటించిన డిఆర్డిఓ అధికారులు. ఇక వివేకానందుని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి ఒకటి వస్తుంది. అయితే నిన్న కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ గారిది నిన్న బర్త్డే జన్మదినం. అయితే నిన్న చెప్పలేకపోయినాం, ఇవాళ బిలేటెడ్ హ్యాపీ బర్త్డే ప్రియాంక గాంధీ గారు. నిన్న ఇది అన్నది వివేకానందుని ఆదర్శంగా తీసుకొని యువత సన్మార్గంలో నడిచి ఉన్నత స్థానంలో ఎదగాలని టీపీసీసీ ప్రచార కమిటీ కన్వీనర్ తీన్మార్ మల్లన్న అన్నారు. శుక్రవారం వివేకానంద జయంతి సందర్భంగా ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ వివేకానందుని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు యువత సన్మార్గంలో నడిచి ఉన్నత స్థానంలో ఎదగాలన్నాడు. వివేకానందుడి ఆదర్శంగా వాస్తవంగా ఆయన సూచనలు మనం పర్ఫెక్ట్ గా పాటిస్తే చాలా గొప్ప వాళ్ళం అయ్యే. యువత అయితే చెడు మార్గంలో వెళ్తా ఉన్నది, డ్రగ్స్, గంజాయి, మన్ను, మశానంతో పెడదారిన పడతా ఉంది యువత. అది కొంచెం బయటికి రావాలి, 100% బయటికి రావాలి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇది. మనం ఏమనిపిస్తుంది అంటే మనకు చాలా ఈజీ అనిపిస్తుంది కానీ చాలా డ్రగ్స్ కానీ గంజాయి కానీ చాలా డేంజర్. ఇప్పుడు ఈ మద్యానికంటే ఇంకా డేంజర్ అది. ఎందుకంటే కాబట్టి కొన్ని జీవితాలని నాశనం చేస్తుంది, తర్వాత మనుషుల్ని క్రూరంగా తయారు చేస్తుంది, వాళ్ళని క్రైమ్ వైపు మళ్ళిస్తుంది. కాబట్టి దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టండి. తల్లిదండ్రులు కూడా పిల్లల మీద ఒక కన్నేసి ఉంచండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అది. మీరు ఏమనుకుంటారంటే మా పని మేము చేసుకుంటున్నాం కదా, వాళ్ళ పని మేము చేసుకుంటున్నాం అంటే వీటి అలవాటు అయితే చాలా ఇంపార్టెంట్, చాలా డేంజర్లోకి వెళ్ళిపోతారు. ఓయూ జేఏసీ నేత సురేష్ యాదవ్ హత్యకు పక్కా ప్లాన్. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రధాన అనుచరుడు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ స్కెచ్. అనుచరులతో ఫోన్ చేయించి 2 రోజుల్లో చంపుతామని బెదిరింపులు. హరికృష్ణపై వచ్చిన అవినీతి ఆరోపణలపై గత కొంతకాలంగా ప్రశ్నిస్తున్న సురేష్, జీర్ణించుకోలేని హరికృష్ణ సురేష్ హత్యకు కుట్ర, బెదిరింపులకు పాల్పడిన ఆడియో టేప్ వైరల్. మన దగ్గర కూడా ఆడియో టేప్ ఉంది, సురేష్ చేస్తున్నారా? ఒక్కసారి ఆడియో కూడా వినిపించే ప్రయత్నం చేస్తాము. అంటే వాళ్ళు ఎట్లా అయిపోతుందంటే వ్యవస్థలు వాళ్ళ ఇష్టమే అయిపోతుంది. హలో, ఒక్క నిమిషం లైవ్లో ఉన్నారు సురేష్ భాయ్. హలో, ఏమైంది అది
హత్యకు ఎందుకు మామిడి హరికృష్ణ హత్యకు ప్లాన్ చేసిందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. ఏంది అసలు ఏం జరిగింది? గతంలో ఈ కల్వకుంట్లలో నడ్డం పెట్టుకుని 9 ఏళ్ళు డిప్రెషన్ మీద వచ్చి 9 ఏళ్ళు ఆయన అధికారాన్ని అనుభవించి కళాకారుల నోట్లో మన్ను పుట్టిండు అన్న అతను. మన ఎలక్షన్ లో కూడా ఈ ఎవడైతే భాష సంస్కృతి శాఖకు సంబంధించిన కళాకారులని గవర్నమెంట్ కళాకారులని టిఆర్ఎస్ కే పాట పాడాలి అని చెప్పేసి బలవంతంగా ఒత్తిడి చేసి పంపించి కొంతమంది బాగా ఇబ్బంది పెట్టిండు. అప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ కి మనం కంప్లైంట్ చేసినాం. ఓకే, ఇవన్నీ చేసినాం. గతంలో ఆర్టీఐ చేసినాం. ఎంత నిధులు 100 కోట్లు ఎటు పోయినాయి, పోయినాయి అది ఆ తతంగం అంతా బయటకు చేస్తున్న తరుణంలో ఎవరైతే ఈయన సంబంధించినటువంటి వ్యక్తి ఈయనకట భక్తులట, వాళ్ళు భక్తులా దేవుడు భక్తులు ఉంటారా, ఈయన భక్తులట ఫోన్ చేసి నన్ను గతంలోనే మా దేవుడు మా జోలికి వస్తే బాగుండదని గతంలో మాట్లాడండి. అంటే నేను చెప్పిన వ్యవస్థ పరంగా పోతున్నా, నాకు ఇప్పుడు సుదర్శన్ నాకు వ్యక్తిగతంగా ఏమి ఉండదు కదా. అంతే, ఇప్పుడు వ్యవస్థ పరంగా ఉన్నప్పుడు ఉంటది తప్ప వ్యక్తిగతంగా ఏముంటది. మామూలు ఇష్టం నాకు కూడా వ్యక్తిగతంగా ఏం లేదు బ్రదర్. అక్కడ ఉన్న వ్యవస్థ గురించే మాట్లాడుతున్నాను, నేను జరిగిన తప్పిదాల గురించే మాట్లాడుతున్నా చెప్పిన స్పష్టంగా దాని మీదనే ఫైట్ చేస్తున్నాను నేను. దాంట్లో భాగంగా గతంలోనే కొంత వాళ్ళు ప్లాన్ చేసేటట్టు నాకు తెలియదు. మళ్ళీ వీడు నిన్న కాల్ చేసినాక కొంత డేటా సమాచారం ఇస్తే దీంట్లో ఎవరైతే ఉగ్రవి అనే క్యాండిడేట్ ఉగ్రవి అనే ఆయనకు గోలు కొట్టడం కూడా రాదు. అలాంటి ఆయన ఇలా కోట్లకు పరిమితం అయ్యిండు. ఇవాళ మామిడి హరికృష్ణ మన సుఖాదించి మండలి ప్లాన్ చేసినట్టు వీడు ఉరుకొద్దు కాబట్టి వదిలేసిండు. అంటే హరికృష్ణ వ్యవహారం ఎట్లా ఉంటది అక్కడ వీళ్ళ హైటెక్ సిటీలో చంపాల్సిన అంత అవసరం ఉంటదంటవా? అంటే ఒకటి వాళ్ళకు ఈ క్రూరత్వం మీద ఉన్నోళ్ళు కదా, దాని వెనక కవిత ఉండొచ్చు, ఇంకెవరన్నా ఉండొచ్చు, వాళ్ళ తత్వం అంతా బయటపడొచ్చు కదన్నా. 1 by 1 ఓకే, అంటే అంత 9 ఏళ్ళుగా ఒక క్యాండిడేట్ అక్కడనే పెట్టుకుంటే ఎంత ఇది ఉంటే కళాకుంటే వాళ్ళకి ఎంత దగ్గర ఉంటే చేస్తుంది. ఓకే ఓకే, అంటే ఒకటి 1 by 1 కంప్లైంట్ చేసిరా ఏమన్నా? కంప్లైంట్ ఇవాళ సిపి గారికి ఇస్తున్నాం అన్న. పోలీస్ స్టేషన్ లో కూడా చేస్తారు, అన్ని పోలీస్ స్టేషన్ లో ఇస్తున్నాం, సిపి గారికి ఇస్తున్నాం. మామిడి హరికృష్ణ అనే వెనక ఈ కల్వకుంట్ల కుటుంబం ఉందని దానికి ఇదే ఎగ్జాంపుల్ అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సురేష్. ఒక్కసారి ఎట్లా బెదిరిస్తున్నారో సురేష్ యాదవ్ ను చూసే ప్రయత్నం కూడా చేద్దాము. నువ్వు చంపుతారా అన్న? చంపుతారా ఎందుకు చంపుతావన్నా? అట్లా కాదు, ఇప్పుడు మామిడికృష్ణ చంపిస్తుండ నన్ను. అంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేతగా ఉన్న సురేష్ యాదవ్ ను హత్య చేయడానికి ఇంకా ఈ కుట్రలు అయితే జరుగుతా ఉంది. ప్రభుత్వం పోయిందిరా నాయన, ఇంకా సిగ్గు లేకుండా ఈ లొల్లి. రైట్, ఇదేనా కొత్త ఎడిషన్? మరి ఇది అసలు రైట్, పైన చేంజ్ కాలేగా. రైట్, ఇది అయిపోయింది. కిక్కిరిసిన పంతంగి టోల్ ప్లాజా సెలవుల నేపథ్యంలో సొంతూర్లకు జనం భారీగా స్తంభించిన ట్రాఫిక్. టోల్ చెల్లింపుల నేపథ్యంలో వాహనాలు స్లో, 20 కిలోమీటర్లకు క్రేన్, 30 కిలోమీటర్లకు అంబులెన్స్లు పెట్టింది. బాగా ఉన్నది కథ. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూసుకుంటే, వివేకానంద బాటలో యువత నడవాలి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా వివేకానంద జయంతి వేడుకలు అంటూ ఒక వార్త. బెల్ట్ షాపులు వెంటనే రద్దు చేయాలి. 6 గ్యారంటీ స్కీమ్లను తక్షణమే అమలు చేయాలి. అభయహస్తం డబ్బులు వెంటనే విడుదల చేయాలి. ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి డిమాండ్. సూర్యాపేట బెల్ట్ షాపులు బంద్ చేస్తే ₹1,00,000 నజరానా. క్రాంతికేతన్ సంస్థ సంచలన ప్రకటన. పెంచికల్ దిన్నే గ్రామానికి బంపర్ ఆఫర్. గ్రేట్ నయమే. అసలు ఆరెగూడెం గ్రామాన్ని గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయండి. మునుగోడు ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేసిన గ్రామస్తులు. ఇది ఇట్లా ఉంటే, బొమ్మల రామారంలో రోడ్లన్నీ పునరుద్ధరించాలి. మండల వ్యాప్తంగా ఒక్క మంచి రోడ్డు లేదంటున్న స్థానికులు. ఇది మా మండలమే. ఇది యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండల వ్యాప్తంగా ఒక్క గ్రామానికి రోడ్లు బాగాలేవు. ఒకసారి మరి బీర్లా ఐలయ్య గారు ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టాలి. బొమ్మల రామారం నుంచి హాజీపూర్, చీకటి మామిడి, ఎర్రగుంట, నట్టేట ముంచిన నల్లి తెగులు.
మిర్చి రైతులకు కన్నీళ్లు. మోతి మండల పరిధిలో 1200 ఎకరాల్లో 300 మంది రైతులు మిర్చి సాగు, ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది మోతకి సంబంధించి. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. చీకట్లో రామగుండం డివిజన్ ప్రధాన రహదారి పట్టించుకొని రామగుండం పాలక యంత్రాంగం భారీ వాహనాల రాకపోకలతో తరచూ ప్రమాదాలు, చర్యలు చేపట్టని ఆర్ఎఫ్సిఎల్ నగరపాలక అధికారులు. బాస్కు నచ్చకుంటే బదిలీ వేటే, ఇద్దరు ఎస్ఐలను అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఎస్పీ. అవినీతి కాకి తిమింగలాలపై నో యాక్షన్, అంతా జిల్లా పోలీస్ బాస్ ఇష్టం అంటూ విమర్శలు వస్తా ఉన్నాయంట. మరి చూడండి, సిరిసిల్ల జిల్లా భూమి కబ్జా చేశాడని దళిత మహిళ ఆత్మహత్యా యత్నం న్యాయం చేయాలని వేడుకుంటున్న బాధితులు. నూతన జాతీయ విద్యా విధానం రద్దు చేయాలి, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లరపు ప్రశాంత్ డిమాండ్ అంట. మల్లెడ చెరువును గండి కొట్టిన బడా లీడర్, గండి కొట్టి తన సొంత పొలానికి నీళ్లు మళ్లించుకున్న కేసీఆర్ మేనల్లుడు, చర్యలు తీసుకోవాలని తహసీల్దార్కు గల్ఫ్ జేఏసీ వినతి పత్రం. అంటే ఈ మొత్తం కాందానంటే ఇట్లనే ఉంటుందా? కాళేశ్వరం నీళ్లు ఫామ్ హౌస్ కు, చెరువు నీళ్ళు ఆయనకు. అభివృద్ధి అంటే ఇదేనా? దొడ్డిదారిన మీ బంధువుకి ఉద్యోగాలు ఇప్పించావు, మాజీ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ నాయకుల విమర్శలు. స్టార్ట్ అయితే ఇప్పుడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకుంటే మున్సిపాలిటీ ముందే మురికి కంపు, తాండూరు ప్రధాన రహదారిపై పారిశుద్ధ్యం అస్తవ్యస్తం, అధికార నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం. మురికి కంపును తొలగించాలని స్థానికుల విన్నపం అంటూ ఇక్కడ తాండూరులో చూడాలి. మరి ఒకసారి చూడండి. పీర్జాదిగూడలో డబుల్ మోసం, ఇండ్లు అమ్ముకున్న బీఆర్ఎస్ లీడర్లు, ఇండ్లు ఉన్న వారికే మళ్ళీ ఇండ్లు ఆరోపణల, స్థానిక మేయరే కారణం అంటున్న బాధితులు, నిజమైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని డిమాండ్. ఇక్కడ ఫిర్యాదుగూడకు సంబంధించి తర్వాత ఇక్కడ పర్వతాపురం దగ్గర మనం గతంలో కూడా అక్కడికి వెళ్ళినాం, వెళ్తే పోలీసులు పంపించేసారు. ఇక్కడ అంగూటి మాజీ మంత్రి ఉన్నాడు కదా, ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఈ మల్లారెడ్డి ఇదంతా కూడా కథ నడిపిస్తా ఉన్నారంట. ఈ విషయం ఏంటంటే, నిజంగా ఒకవేళ ఎవరైతే నిరుపేదలు ఉంటారో, ఎవరైతే నిజంగా వాళ్ళకు ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి ఇస్తే ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఇండ్లు ఉన్న వాళ్ళకి, తర్వాత డబుల్ ఇండ్లు ఉన్న వాళ్ళకి, తర్వాత బాగా ఆస్తులు ఉన్న వాళ్ళకి ఇట్లా రకరకాలుగా ఇస్తా ఉన్నారంట. వాళ్ళు కొన్ని ఆధారాలు కూడా తీసుకొచ్చింది నిన్న తీసుకొచ్చి చూపించిండ్రు. 100% దీనిపైన విచారణ జరగాలి, దీనిపైన చూడాల్సిన అవసరం ఉన్నది. కంకర పోసిండ్రు, రోడ్డు వేయడం మర్చిండ్రు. ఎన్నికల ముందు రోడ్డుపై కంకర పోసి హడావుడి, ఎన్నికలు ముగిసాగా కనిపించని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఇప్పటికైనా రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని తుమ్మలూరు గ్రామస్తుల డిమాండ్. యుగట్లా ఉంది నియోజకవర్గం, మీ సొంత నియోజకవర్గం. బంగారు తెలంగాణలో పక్కా భవనాలు లేని ప్రభుత్వ కార్యాలయాలు, 4 ఏళ్లుగా ఎంపీడీఓ కార్యాలయానికి అద్దె చెల్లించని అధికారులు, పాత గ్రామ పంచాయతీ భవనంలోనే కొనసాగుతున్న కార్యకలాపాలు. గత ప్రభుత్వ పనితీరుపై మండిపడుతున్న మండల ప్రజలు పక్కా భవనాలను నిర్మించాలని మండల వాసుల వేడుకోలు. షాద్నగర్ అధ్యక్షం అధ్యక్షం అని చెప్పిండ్రు. కుటుంబం మొత్తం ఏలిన్లు అంజయ్ యాదవ్. ఇప్పుడు మరి ఎటు పోయింది మన బీఆర్ఎస్ లో? ఒక్క మండలం కథ కాదు ఇది, రాష్ట్ర వ్యాప్తంగా కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ 125 మండలాలు ఏర్పాటు చేసిరు కానీ అక్కడ భవనాలు లేవు, మనులు లేవు. ఇక్కడ ఏంది అద్దె కొంపలాలు ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు 3 జింతల పెళ్లి ఉన్నది, 3 జింతల పెళ్లి కాడ పోలీస్ స్టేషన్ పెట్టాలి. మన మండలం అయింది కదా, మన మండలం అయినాక పోలీస్ స్టేషన్ పెట్టాలి. ఇప్పుడు పోలీస్ స్టేషన్ పెట్టాలంటే పోలీస్ స్టేషన్ మళ్ళీ షామీర్పేట పోవాల్సిన పరిస్థితి. అంటే ఇట్లా ఏంటంటే కాక అట్లా అప్పటి మటుకు డంబాచారం ఇట్లా అంటాడు అప్పుడు. జిహెచ్ఎంసీ మేయర్ పై అవిశ్వాస తీర్మానం, కలెక్టర్ కు తీర్మానం కాపీని అందించిన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కార్పొరేటర్లు. మేయర్ తీరుపై విసిగిపోయామన్న డిప్యూటీ మేయర్. రాజేంద్ర నగర్ లో మళ్ళా మొదలైంది, మళ్ళా గట్టిగానే నడుస్తుంది కథ. ఇది గ్రేటర్ హైదరాబాద్ ఇవాళ నుంచి వస్తా ఉంది. వివేకానంద ఆశయాలను కొనసాగిద్దాం, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్. బీజేవైఎం ఆధ్వర్యంలో ఘనంగా వివేకానంద జయంతి వేడుకలు అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. జరిగిన ఇష్యూ. పందెంవాగు అన్యాక్రాంతంపై చర్యలు తీసుకోండి, నాలాను ఆక్రమించడంతో తీవ్ర ఇబ్బందులు. వర్షాకాలంలో పంచవడ్డీ కాలనీ మొత్తం మునిగిపోతుంది. ఆల్ కాలనీ ఫెడరేషన్ సమాఖ్య సభ్యుల ఆవేదన. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కు వినతి పత్రం మణికొండ. ఇది ఇక మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ ను త్వరగా పూర్తి చేయండి, అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే తనసాని శ్రీనివాస్ యాదవ్, సనత్ నగర్ మాజీ మంత్రి. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది అనుకుంటారు ఇట్లా వార్తలు అయ్యారు, మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు ఉంటుంది లెక్క. సీనన్న వార్త రాలే, సనత్ నగర్. ఇది బీఆర్ఎస్ వార్తనే ఓ విధంగా చెప్పుకోవాలి. చిన్న వ్యాపారుల కడుపు కొట్టద్దు, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. స్నేహ చికెన్ కంపెనీ యాజమాన్యానికి వ్యతిరేకంగా ధర్నా, పెద్ద ఎత్తున పాల్గొన్న చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు. అక్కడ మా వినాయక నగర్ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి కూడా మద్దతు తెలిపింది.
వాడివేడిగా కంటోన్మెంట్ బోర్డు మీటింగ్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే లాస్యా నందిత అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. సికింద్రాబాద్ గ్రేటర్ కి సంబంధించిన అయితే ఒకసారి ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. జిల్లా క్రికెట్ క్రీడాకారులకు మంచి రోజులు. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ప్రజల మనిషి అబ్బాయి. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు మొత్తం ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు. గర్వం ఉండాలి అంటే అసలు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు గతంలో ఉన్న ఎవరి తుపాకీ ఆయనకు ఈయనకు తేడా లేదు. ఆయనకు గర్వం ఉండదు. ఎందుకంటే ప్రజల్లో మమయోగం అవుతాడు కాబట్టి పైసలు బీసలు ఏం పెట్టకుండానే డైరెక్ట్ వచ్చేసి పబ్లిక్ పోయి గెలిచిండు. అట్లుంటది లెక్క. పండగ పూట కూడా పస్తులేనా, తెరువరు ఇయ్యరు, తీరు మారదు, కొన్ని చోట్ల బియ్యం లేవు, పైసలే ఇస్తాం. చాలా రేషన్ దందా చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. పేకాట స్థావరాలపై పోలీసుల దాడి, 8 మంది అరెస్టు, 6 బైకులు, 1 కారు, 2 లక్షల స్వాధీనం అంట. నాగర్ కర్నూలు ఎస్ఐ పి మహేందర్ చెప్తున్నాడు. ఇది ఇట్లా ఉంటే యూత్ కాంగ్రెస్ స్టేట్ కోఆర్డినేటర్ నియామకం మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన అచ్చంపేట ఎమ్మెల్యే. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు. అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ. అదే వంశీకృష్ణ అన్న ఆయన స్వతహాగా ఆయన డాక్టర్ ఆయన. అయితే ఈయననే అదేంది హాస్పిటల్కి వెళ్ళిందంటే ఆసుపత్రికి వెళ్ళి తర్వాత అంతా వైద్యం చేసేసి ఆ బిడ్డను కూడా బయటకు తీసుకొచ్చిండు. అంటే మంచి ఘనంగా ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసిన కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి. మహిళలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం. ఎమ్మెల్యే తుడి మెగా రెడ్డి. స్వామి వివేకానందకు ఘన నివాళులు. యువతకు ఆదర్శం స్వామి వివేకానంద. దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి. యువతకు ఆదర్శం స్వామి వివేకానంద అని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. శుక్రవారం చిన్న చింతకుంట మండలం నెల్లికొండి గ్రామంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా స్వామి వివేకానంద విగ్రహానికి ఎమ్మెల్యే ఎంజీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఇది ఇట్లా ఉంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం. పినపాక ప్రజాభవన్ నేడే ప్రారంభోత్సవం. కార్యకర్తలు నాయకులు అందరూ కదలిరండి. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి వారానికి 3 రోజులు కేటాయిస్తా. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మంచి ప్రజల మనిషి. గతంలో ఉండవు మనిషి. ఆయన కూడా కాంగ్రెస్ నుంచి గెలిపిస్తే దాంట్లోకి జంప్ ఆ నలుగురులో ఒకరు ఉన్నాడు. ఆయన పేరు ఉండేగా రేగా కాంతారావు. ఆయన సొంత దోస్తునే గుంజుకున్నాడు భూమి. చిన్నప్పటి చెడ్డి దోస్తుంటాడు, లాగు దోస్తుంటాడు కదా. ఆ చెడ్డి దోస్తుని కూడా మోసం చేసి 4 ఎకరాల భూమి నీరా, లేకపోతే నీ పని చెప్తా, లోపల తీసుకో చేస్తా. నీ పని చెప్పిండు. ఇప్పుడు నీ పని చెప్పారు కదా. ఎట్లుంటది కథ. మళ్ళీ ఏమంటుండ తెలుసా, మా బీఆర్ఎస్ కార్యకర్తలను 10 ఏళ్ళు నేను సాధితే బాయిలర్ కూరల లెక్క పెరిగేళ్ళు కానీ కాంగ్రెస్ కోట్లు వేసినట్టు నేనే మంచి పని చేసి ఎట్లనే వేయాలి. మా బతుకులు మారేనా, ఏజెన్సీలో దళితులకు న్యాయం జరిగేనా, హైకోర్టు ఆర్డర్లు సైతం గౌరవించని రెవెన్యూ శాఖ, కలెక్టర్ ఆదేశించిన పనిచేయని కింది స్థాయి అధికారులు, ప్రశ్నించే మీడియాపై చిందులేసిన యూడీసీ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. వెంకటాపురం చూడండి, ఒక్కొక్కసారి అధికారులు పట్టించుకోవాలి. ఎటువంటి లేకపోతే మిర్చి రైతులు నష్టపోకుండా చర్యలు చేపట్టాలి. మిర్చి మార్కెట్ ను సందర్శించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పట్టపగలే ఇసుక అక్రమ రవాణా అరికట్టవలసిన అధికారులే అండ. పాల్వంచ పట్టణంలో జోరుగా ఇసుక దందా పట్టించుకొని వారిపైన అధికారులు. జాతీయ యువ దినోత్సవంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు జరిగినాయంట ఖమ్మంలో. గుడిసె వాసులపై ఫారెస్ట్ కేసులు ఎత్తివేయాలి. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా. సిపిఎం అయితే ఫారెస్ట్ కేసులు రావడానికి కారణం ఏంటంటే గతంలో ఏం చెప్పిండు కాక, చేసుకొని కూర్చుంటా, పంపిణీ చేస్తా, ఈ ఆదివాసీ బిడ్డలకు తర్వాత గిరిజనులకు మంచి చేస్తా అని చెప్పిండు. అలా మీద కేసు పెట్టిండు. ఇంకా అట్లా అవుతుంది కథ. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే, ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా, మీ కుంభకోణాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయని చెప్పేసి ఇక్కడ అంటున్నారు. దుబ్బాకలో ఎక్కడ చూసినా జన జాతర. ఆధార్ అప్డేట్ కోసం బారులు, గ్యాస్, ఈ కేవైసీకి భారీ క్యూ లైన్లు, రైతు బంధు, ఆసరా పింఛన్లక బ్యాంకుల వద్ద సందడి. మొన్నటి వరకు ప్రజాపాలన దరఖాస్తులకు పోటెత్తిన జనం ఇప్పుడు ఆధార్ అప్డేట్లు, కేవైసీలకు ఆడల మొత్తం రోడ్ల మీదకి వచ్చేసింది. ఘనంగా ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఘనంగా ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకల్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పటోళ్ల సంజీవరెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి పటోళ్ల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్ పటోళ్ల ఇదంతా కూడా జరిగింది. ఇక్కడ దామోదర రాజనరసింహ గారు నిజంగా కూడా ఒక చిత్తశుద్ధితోటి ఒక మంచిగా, అంటే ఆందోళనకరంగా ఉండే గతంలో
ఇప్పుడు మంచిగా ఆందోళన అంతా కూడా సెట్ అయిపోయింది. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఒక భరోసా ఇస్తా ఉన్నారు. వైద్య ఆరోగ్యంలో విషయంలో కూడా ఒక మంచిగా అంటే నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. మంచి చేయాలని ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం ఉంటే ఇట్లుంటుంది మంత్రుల కథ. విద్యారంగంలో సమస్యలు పరిష్కరించాలి నారాయణ్ ఖేడ్. ధృవీకరణ పత్రాల జారీలో లబ్ధిదారుల ఇక్కట్లు. బండి సంజయ్ని కలిసిన జైపాల్ రెడ్డి జైరాబాద్ నియోజకవర్గం. ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూసుకుంటే వివేకానందుని బోధనలే యువతకు మార్గదర్శకాలు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ కోడి మాల శ్రీనివాసరావు. అన్నా జర పైసలియవా. మాజీ ఎమ్మెల్యే ఇంటి చుట్టూ బాధితుల ప్రదక్షిణలు. సార్ అందుబాటులో లేదంటున్న సిబ్బంది అయోమయంలో తలలు పట్టుకుంటున్న అప్పిచ్చిన బాధితులు. దయనీయ పరిస్థితిలో బీఆర్ఎస్ నాయకులు. పైసలు ఇస్తలేదట గారు మరి నరేందర్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ అవినీతి పరులపై కలెక్టర్ స్పందించేనా? తూతూ మంత్రంగా పంచాయతీ సెక్రటరీ విచారణ. డిఎల్పిఓ సైతం అవినీతిని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. గుడిసే వాసులకు ప్రభుత్వమే పట్టాలిచ్చి ఆదుకోవాలి. గత ప్రభుత్వం పేద ప్రజలను మోసం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ఆదుకోవాలి. కార్మిక శాఖ గౌరవ అధ్యక్షులు మంగళపల్లి రాజ్ కుమార్ డిమాండ్ చేస్తున్నారు. జిల్లాకు సంబంధించి ఇక గంజాయి సరఫరా చేసే వారిపై క్రిమినల్ కేసులు. పాలకుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ విశ్వేశ్వర్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే నిజామాబాద్ స్టార్ట్ చేసాము. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు ఇక ఘనంగా ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలు కామారెడ్డిలో జరిగినాయి. డ్యూటీకి రాకుండా నెలకు 1.5 లక్షల జీతం. ఆసుపత్రికి రాకుండా నెల జీతం. డ్యూటీకి రాని డాక్టర్ పై అనేక ఫిర్యాదులు. బీఆర్ఎస్ నేత కూతురు కావడంతో అధికారుల ఉదాసీనత. చూడరు ఏ డిపార్ట్మెంట్ ఎట్లున్నో చూడరు. మేము మంచి చేసిన అంటారు ఇట్లా చేసారు. లక్షల పైసలు మింగినరు. తర్వాత ఇప్పుడేమో డ్యూటీకి రాలే మన రాలే. చాలా మందికి లేకున్నా జస్ట్ బీఆర్ఎస్ కూతురు అయితే సరిపోతుంది, డాక్టర్ అయితే సరిపోతుంది, నువ్వు ఇంట్లో ఉన్నా నీకు పైసలు పంపిస్తాను మన వాళ్ళు అనుకుంటే అయిపోయాయిగా. అమెరికన్ ఫోరం సదస్సులో జుక్కల్ ఎమ్మెల్యే కాంతారావు 57 ఏళ్లలో మొదటిసారి అంతర్జాతీయ సదస్సుకు హాజరు. గ్రేట్, అసలు మంచి అచీవ్మెంట్. ఇక అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ల పట్టివేత అంటూ ఇక్కడ బోధనలా. నాసి రకంగా 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం. పత్తా లేని వాటర్ క్యూరింగ్. గుత్తేదారుకు వంత పాడుతున్న ఇంజనీర్లు పట్టించుకొని అధికారులు. ఎల్లారెడ్డి చూడు ఎటువంటి వార్తలు వస్తున్నాయి మా దాంట్లో. అస్తవ్యస్తంగా మారిన డ్రైనేజీలు బాగు చేయాలని కోరుతున్న స్థానికులు. ఎక్కడ మోస్తా నిజామాబాద్. ఇది ఉమ్మడి నిజామాబాద్ వార్తలు. అయితే ఒకసారి ఉమ్మడి ఆదిలాబాద్ వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. 6 గ్యారంటీలను అమలు చేయాలి. ఖానాపూర్ శాసన సభ్యుడు వెడమ బొజ్జు పటేల్. నకిలీ పత్రాల సంగతే పట్టదా? దొంగ పత్రాలతో స్థలం దొబ్బింది నిజం కాదా? టీఎన్జిఓలు భూమి కొట్టేసింది ఫేక్ డాక్యుమెంట్లతో కాదా? అయినా ఎందుకని గోళ్లు గిల్లుకుంటున్నారు? టీఎన్జిఓలు భారీగానే ప్రభావితం చేశారా అయ్యవార్లు అని చెప్పేసి ఈ పత్రాలపై విచారణ జరిగాక అంటే వాస్తవంగా ఇది దీనికి సంబంధించిన నస్పూర్ కి సంబంధించిన బాధితులు కూడా క్యూనిస్ ఆఫీస్ కి రావడం జరిగింది. అన్నని కలిసిన్లు చాలా మంది దళితులకు అక్కడ మోసం జరుగుతుంది. ఆ దళితుల భూములను అన్యక్రాంతం అయిపోయింది. అనవసరంగా కొట్టేసి కబ్జా పెట్టిళ్ళు. వీళ్ళకి సెటిల్మెంట్లు అయింది, వాళ్ళకి ప్లాట్లు ఇచ్చి ప్లాట్ల పైన కూడా ఇబ్బందులు పెడతా ఉన్నారు. అక్కడ మా స్టాఫ్ రిపోర్టర్ రాజేష్ మాత్రం కొట్లాడుతూ ఉన్నారు. చూడాలి, ఎటు అయితే వదిలిపెట్టే సమస్య అయితే ఉండదు. మిమ్మల్ని బెల్లంపల్లి మున్సిపల్లో వీగిన అవిశ్వాసం పంతం నెగ్గించుకున్న ఎమ్మెల్యే గడ్డం వినోద్ అని చెప్పేసి ఈ బెల్లంపల్లి నియోజకవర్గంలో అయిపోయింది. ఇప్పుడు నస్పూరు మంచిర్యాలది అదే అయిపోయింది. ఇక అన్ని కేల్కదం దుకాణం బంద్ అవుతుంది. అయోధ్య శ్రీరాముడు బీజేపీ సొంతం కాదు, ఆస్తి అంతకన్నా కాదు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. మరి నువ్వు సపోర్ట్ చేయవే, నీది కాదే. బెల్ట్ షాప్లను పూర్తిగా తొలగించాలి. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని రెడ్డి. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి మనం దిశ చూద్దాం. గీడుందా? టీఎస్పీఎస్సీ కొత్త పాలక మండలి ఏర్పాటుకు నోటిఫికేషన్. చైర్మన్ సభ్యుల నియామకం కోసం ఈ నెల 18 వరకు అప్లికేషన్స్ కు ఛాన్స్. మరో మెంబర్ రాజీనామా. గవర్నర్ కు లేఖ పంపిన సుమిత్ర ఆనంద్. డిజిటల్ రంగంలో దిశ ట్రెండ్ సెట్టర్. అక్రమాలు వెలికి తీయడంలో ఫస్ట్. విలువలు కాపాడుతూ ముందుకు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్. దిశ 2024 క్యాలెండర్ ఆవిష్కరణ. వాస్తవంగా 2024 ఎమర్జింగ్ అయితే ముందుకు వచ్చేది. అయితే మంచిగా వెళ్తుంది. అయితే విషయం ఏంటంటే
అందరితోటి మంత్రులతో ఒక్కొక్కరితో రోజు ఒకటి రిలీజ్ చేస్తాం. ఇక 26/11 సూత్రధారి హఫీజ్ అబ్దుల్ మృతి, బుట్టావి మరణాన్ని ధృవీకరించిన ఐరాస అధికారిక వెబ్సైట్లో ప్రెస్ నోట్ విడుదల చేసిందంట. ఆడు దొంగ మొత్తం అక్కడ ఏది ముంబైలో 6 కోట్ల వజ్రాలు పట్టివేత, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దుబాయ్ నుంచి వచ్చిన 2 అరెస్ట్. 143 ఎకరాల గ్రే హౌండ్స్ భూమి ప్రభుత్వానిదే. ఆ ల్యాండ్ పై ప్రైవేట్ వ్యక్తుల పెత్తనం చెల్లదు. రంగారెడ్డి జిల్లా మంచిరేవుల భూమిపై సుప్రీం తీర్పు. రంగారెడ్డి జిల్లాను సర్వనాశనం చేసిండు దరిద్రుడు. భర్తతో శృంగారానికి భార్య నిరాకరించడం క్రూరత్వమే, అందుకు విడాకులు తీసుకోవచ్చని చెప్పేసి మధ్యప్రదేశ్ హైకోర్టు చెప్తా ఉంది. మరి భార్య భర్త అన్నప్పుడు మరి ఇగో ఇది సోషల్ మీడియాలో ఘోరంగా నిన్న ట్రెండ్ అయిపోతుంది. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అట. బాయ్ ఫ్రెండ్ డ్రైవింగ్, గర్ల్ ఫ్రెండ్ స్నాచింగ్. అంటే వీళ్ళు దొంగనాల అవర్స్ అందరినేమో దొంగనాల అవర్స్, దొంగ ప్రేమికులు. నల్గొండ జిల్లాలో ఘటన, స్కూటీపై నిందితుల పరార్. సంతోష్ నగర్ లో పట్టుకున్న పోలీసులు. సిరిసిల్ల జిల్లాలోని సేమ్ సీన్, ట్రెండ్ మారుస్తున్న లవ్ బర్డ్స్. నీ లవ్ బర్డ్స్ తలగొండ ఈవెంట్ పోయి ఇదంతా ఇష్టం వచ్చినట్టుగా మీ సాయుధం మీరు దావక ఇదంతా పరిశాన్ చేసి నరేష్ దాంట్లో కూడా ఉన్నట్టుంది. నరేష్ అన్న ఫోన్ లో కూడా ఏడు కథ. ఏగో ఇట్లా అమరా ప్రేమికుల, దొంగనా ప్రేమికుల, దొంగ ప్రేమికులు. ఈ సౌండ్ ఉందా? ఎంత దొంగ పోతా వాళ్ళ అట్లా మొత్తం కొట్టేస్తారట వీళ్ళు. కోతుంటే వాళ్ళు చేంజ్ చేస్తున్నారు వీళ్ళు. దొరుకుతారా? దొరికినట్టు లాస్ట్ కానీ అదే వీళ్ళే దొంగనా లవర్స్, ఏం తెలియనట్టు వీళ్ళు. దొరికినట్ట లాస్ట్కు దొరికిర్రు. దొంగ ప్రేమికులు దొరికినట. దొంగ ప్రేమికులేనా వీళ్ళు మరి? ఓకే రైట్. ఏది దిశ ఇట్లున్నది కథ. బాయ్ ఫ్రెండ్ డ్రైవింగ్ అంట, గర్ల్ ఫ్రెండ్ స్నాచింగ్ అంట. ఇక స్ట్రాటజీస్ ఎట్ ది రేట్ ఆఫ్ ఢిల్లీ. లోక్సభపై సీఎం రేవంత్ ఫోకస్. ఢిల్లీలో దీపాదాస్ మున్షి, సునీల్ కనుగోలుతో సుదీర్ఘ భేటీ. అభ్యర్థుల ఎంపిక, ప్రచార సరళిపై డిస్కషన్ చేసిందంట. బీజేపీని ఢీకొట్టేలా పగడ్బందీ ప్రణాళికలు చేస్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ మధ్యనే పోటీ ఉండనుంది. ఎందుకంటే ఇక్కడ ఏది ఈ లోక్సభ స్థానాలకు సంబంధించి 17కు సంబంధించి 100% వీడి మధ్యన పోటీ ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి రాష్ట్రంలో కాంగ్రెస్కి ఎక్కువ అవకాశం ఉంది. చేతులు కాలాక పార్టీ ఓటమి తర్వాత తప్పులను అంగీకరించి చేతులు కాలాక కేటీఆర్ ఆకులు పట్టుకున్నట్టు మాటల ఫ్రస్ట్రేషన్ తోనే వివాదాస్పద కామెంట్స్, ఆ తర్వాత సరిదిద్దుకునేలా వ్యాఖ్యలు, మాటల విషయంలో మారుతున్న తీరు, కార్యకర్తలతో ఓపెన్ అవుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. మిస్టేక్స్ చేశామంటూ ఒక్కొక్కటిగా అంగీకారం, ఆలస్యంగా కనువిప్పు అంటూ పలువురు అభిప్రాయం. కనువిప్పు అవుతుందో మరి ఇంక అయితలేదు, షెడ్డు పోలేదు అంటుంటే కారు సర్వీసింగ్కే పోయిందట కారు. పార్టీ ఓటమికి బాధ్యుడు నేనే, కార్యకర్తలను పట్టించుకోలేకపోయాను. దళిత బంధు, రైతు బంధు దెబ్బ కొట్టాయి. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీం అయితే కవితపై కేసు పెట్టేది కాదు కదా. అయితే మరి ఎందుకు లోపల వేయలేదు కాదు కదా చెప్పలేదండి అన్న. ఏ కారు సర్వీసింగ్ కు వెళ్ళింది అని చెప్పేసి కేటీఆర్ అంటా ఉన్నాడు. ఇక్కడ బిఫోర్ ఏమన్నారు, ఆఫ్టర్ ఏమన్నారు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. బిఫోర్ పార్టీల తేడా, పక్షపాతం లేకుండా సాగు భూమి ఉన్న రైతులందరికీ రైతు బంధు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పిండు. ఏం చెప్పిండు? భూస్వాములకు రైతు బంధు ఇవ్వడం వల్లే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ప్రతికూల ఫలితాలని చెప్పేసి ఒకటే నోరు. మళ్ళా రెండోది, చేసిన అభివృద్ధి సంక్షేమంతోనే బీఆర్ఎస్ మరోసారి గెలుస్తుంది, ఎవరికి టికెట్ ఇచ్చినా విజయం ఖాయమని అప్పుడు అన్నారు. కుక్క పిల్లలు పెట్టినా గెలుస్తారు అన్నాడు. సిట్టింగ్లను మారిస్తే గెలిచే వాళ్ళం, లోక్సభ ఎన్నికల్లో జాగ్రత్త పడతామని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు పగుళ్లకు స్లాబులకు మధ్య
తేడా తెలియని జాతీయ పప్పు రాహుల్ గాంధీ అని అప్పుడు అన్నాడు. పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్లో జరిగినప్పుడు చిన్న చిన్న పొరపాట్లు సహజమే, 100% జరిగిందని చెప్పేసి మళ్ళీ అన్నాడు. బీఆర్ఎస్ పనితీరు కన్నా కాంగ్రెస్ పార్టీ అబద్ధాలనే ప్రజలు నమ్మరు అని అప్పుడు అన్నారు. ప్రజలను తప్పుపట్టడం సరైంది కాదు. తెలంగాణ ఉద్యమకాలం మొదలు గడిచిన 2 అసెంబ్లీ ఎన్నికల్లో మనకు జనం బ్రహ్మరథం పట్టినరు, మన పని చేసిందంటే మనమే తప్పు చేసామని ఒప్పుకున్నారు. దళిత బంధు దళితుల ఆర్థిక బలోపేతానికి దోహద పడుతుంది, విపక్షాలు ఉద్దేశపూర్వకంగానే దాన్ని రాద్ధాంతం చేస్తున్నాయి అని అప్పుడు అన్నారు. దళిత బంధు కొంతమందికే ఇవ్వడం, ఎమ్మెల్యేల చేతివాటం వల్ల చాలా మందికి వ్యతిరేకంగా మారిన ఓట్లు కాబట్టి 30% కమిషన్ తీసుకుని అన్నాడు కదా. దాంట్లో దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేనంతగా బీఆర్ఎస్ కు 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారని అప్పుడు కేటీఆర్ అన్నాడు. పార్టీ నిర్మాణంపై ఫోకస్ పెట్టకపోవడం వల్లనే ఓడిపోయారని చెప్పేసి మళ్ళీ అప్పటికప్పుడే మాట మార్చులు అంటే ఇక మునగాళ్ళు అనుకోరాదు, ఇక వీళ్ళని మించిన వాళ్ళు ఉండరు. ఇక ఇది ఇట్లా ఉంటే అప్లికేషన్ల డాటా ప్రాసెసింగ్ పూర్తవ్వాలి, అభయహస్తం దరఖాస్తుల వివరాల్లో డూప్లికేషన్ ఉండదు, శాఖల మధ్య డాటా షేరింగ్ లో సమన్వయం, గ్యాప్ ఉంటే ఫిజికల్ వెరిఫికేషన్ తప్పనిసరి, అధికారులకు కేబినెట్ సబ్ కమిటీ ఆదేశం. ఇన్ టైంలో ఎందుకు పూర్తి చేయలేదు? యాదాద్రి థర్మల్ ప్లాంట్ జాప్యానికి బాధ్యులెవరు? అధికారులను ప్రశ్నించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. నామినేటెడ్ సెలక్షన్స్ కసరత్తు మొదలు పెట్టిన కాంగ్రెస్ అధిష్టానం, వర్కింగ్ ప్రెసిడెంట్ కు సీఎం ఆదేశాలు, అన్ని జిల్లాల నుంచి వివరాల సేకరణ, పార్టీ కోసం ఎవరెవరు పనిచేశారంటూ ఆరా, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాలో పోటీ ఎక్కువ, 2-3 రోజుల్లో లిస్టు రెడీ. నామినేటెడ్ పోస్టుల గురించి అవుతుందంట. నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి కసరత్తు సైతం మొదలుపెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన నేతలకు కార్పొరేషన్ చైర్మన్లతో పాటు జిల్లా స్థాయి పదవులను కట్టబెట్టాలని నిర్ణయించింది. ఎంపికకు సంబంధించి ఓ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్కు సీఎం నుంచి ఆదేశాలు అందినట్లు సమాచారం. 2-3 రోజుల్లో లిస్టు రెడీ చేస్తామని చెప్పేసి టీపీసీసీకి చెందిన ఓ నేత చెప్పిందంట. పురుడు పోసిన ఎమ్మెల్యే, అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వంశీ కృష్ణకు కృతజ్ఞతలు తెలిపిన కుటుంబం. గ్రేట్. శిశువును అందజేస్తున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ అంటూ ఇక్కడ డాక్టర్ కాబట్టి మనం అచ్చంపేటకు పోయినప్పుడు గువ్వల బాలరాజు కాంగ్రెస్ వాళ్ళను మనల్ని కొట్టడానికి వచ్చిండ్రు. అంబేద్కర్ చౌరస్తా ఏమైంది? ఇట్లుంటది లెక్క. గువ్వ మీద కొడితే గువ్వల బాలరాజు పోయి ఏడబడ్డవో అర్థం కాని పరిస్థితి అయితే ఇది. దిశలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. ఆదాబ్ హైదరాబాద్ లో ఆజ్ కీ బాత్. మన దేశంలో ధనికులు బిజీగా విలాసవంతంగా గడుపుతున్నారు. జీవన భారం భరించలేక కడుపులు మార్చుకుంటున్న పేదలు ఈ అసమాన భారతంలో ప్రాణం లేని మతాలు, దేవుళ్లకు గుళ్ళు, చర్చీలు, మసీదులు కడుతూ ఆకాశాన్ని తాకుతున్నాయి. పేదలకు నిర్వనీడ లేదు, పూట గడవడం లేదు. దేశం రాష్ట్రంలో అప్పులు పెరిగిపోతున్నాయి, నాయకుల ఆస్తులు పెరిగిపోతున్నాయి. ఎక్కడ పోతుంది ఈ సంపద? పేదరికం, నిరుద్యోగం, అవినీతి నిర్మూలించకుండా పాలన ఇలాగే సాగితే ఏమైపోతుంది ఈ దేశం? ఆకలి అవసరం తీరకపోతే ప్రజలు దేనికైనా వెనకాడరు. తస్మాత్ జాగ్రత్త. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి రాస్తా ఉన్నారు. ఎందుకంటే పేదవాడికి సహాయం చేయండి, తర్వాత ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళకి బాసటగా నిలవండి. అది చాలా ఇంపార్టెంట్. రాజకీయ నాయకుల ఆస్తులు మాత్రం పెరిగిపోతున్నాయి కానీ పేదోడు లాగానే ఉంటుంది. ఇక కార్కు సర్వీసింగ్. అసెంబ్లీ ఎన్నికల ఓటమికి నేనే బాధ్యుణ్ణి, కార్యకర్తలను పట్టించుకోలేకపోయాను. బీఆర్ఎస్ నాయకులు అలా మాట్లాడవద్దు, ప్రజలు తప్పు చేశారనడం సరికాదు. చూసినవా ఎడికొచ్చిందో కథ. దళిత బంధు స్కీమ్ వల్ల పార్టీ దెబ్బతిన్నది. దీంతో ఏమన్నా తెలుసా కాక, నా దగ్గర ఇంకొకటి ఉన్నది, మొత్తం అవన్నీ తీస్తా, బయటకు తీస్తా అన్నాడు. బయట తీసి పెట్టిండు, అయిపోయింది కథ. ఏంది అది ఆ పథకం? ఉచిత ఎరువులు ఇస్తా అన్నాడు కానీ మొత్తం నేను పుట్టిందే దానికి కావచ్చు అన్నాడు. అట్లే అంటాడు. భూస్వాములకు రైతు బంధు ఇచ్చి తప్పు చేశాం. లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపై క్లారిటీ. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై పోరాటం. అంటే దీనికి అర్థమైందంటే భూస్వాములకు రైతు బంధు ఇచ్చి తప్పు చేశామంటే 100% ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి? ఇంతవరకు కటాఫ్ పెట్టాలి, కటాఫ్ పెట్టేసి ఇచ్చేసేయాలి. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై పోరాటం. అమలుపైన పోరాటం, మరి నీ పైన పోరాటం చేస్తే నువ్వు ఎప్పుడో ఖతం అయిపోదు మొత్తం. భువనగిరి పార్లమెంట్ సమావేశంలో కేటీఆర్ మాట్లాడిండు. ఓటమి కొత్తేమి కాదు, అయిపోయింది. పల్లెకు పయనమైన ప్రజలు. హైదరాబాద్ విజయవాడ హైవేపై రద్దీ. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్తున్న జనం. టోల్ ప్లాజాల వద్ద భారీగా వాహనాలు. నిర్మానుష్యంగా మారుతున్న హైదరాబాద్. సంక్రాంతికి 4484 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు. ఇప్పుడు కూడా ఉచిత ప్రయాణం ఉంటదంట. మహిళలకు ఉచిత ప్రయాణం ఉన్నది. హత్య కాదు ఆత్మహత్యే. యువతి మృతి కేసు
కీలక మలుపు, డిప్రెషన్లో ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తింపు, నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్ఐ సస్పెన్షన్ అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. మరి ఎంతో కథ. కాశ్మీర్లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు, ఆర్మీ వాహనంపై దాడి. ఏం ఉగ్రవాదులు ఎట్లా ఎటు పోతుంది? అత్యంత పొడవైన సముద్ర సేతు అటల్ బ్రిడ్జికి ప్రధాని మోడీ ప్రారంభోత్సవం చేసిండు నిన్న. ట్రాక్ తప్పిన ట్రాక్ విశ్రాంత ఉద్యోగి, ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేస్తున్న వైనం, గవర్నమెంట్ వెహికల్ ను అప్పనంగా వాడుకుంటున్న అధికారి, అధికారాలను దర్జాగా అనుభవిస్తున్న 420 మాజీ ఏడీజీ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి లీలలు అన్నీ కావాలి. తెలంగాణ ప్రభుత్వ ప్లానింగ్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ రిమోట్ ఫెన్సింగ్ అప్లికేషన్ సెంటర్లో విధులు నిర్వహించిన పదవి విరమణ పొందిన మాజీ ఏడీజీ డాక్టర్ జి శ్రీనివాసరెడ్డి విచ్చలవిడిగా ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేస్తున్నారనే తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ట్రాక్ ఉద్యోగులు నిప్పులు చెరుగుతున్నారు. ఒక గురుతర బాధ్యత నిర్వహించాల్సిన అధికారి రిటైర్ అయిన తర్వాత ఇష్టం వచ్చినట్టుగా ఒక కథ అంతా చేస్తున్నాడు. ఇప్పుడు కూడా చలో ఒక బిగ్ న్యూస్ అయితే దీంట్లో వచ్చింది. కేబినెట్ లోకి కోదండరాం, మంత్రి పదవి లేదా సమానమైన హోదా. ఆయనతో పాటు పలువురు ఆశావాహులు సీనియర్లు నెలాఖరున స్పష్టత వచ్చే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతూ ఉంది. లోక్సభ ఎన్నికల కంటే ముందే నామినేటెడ్ పోస్టుల భర్తీ, మంత్రివర్గ విస్తరణ పూర్తి చేసి ఎన్నికలకు వెళ్లాలని చెప్పేసి కసరత్తు చేస్తూ ఉంది ప్రభుత్వం. అయితే కేబినెట్ లోకి అక్కడ ప్రొఫెసర్ కోదండరాం వస్తారని చెప్పేసి అంటా ఉన్నారు. చూడాలి, ఎడ్యుకేషన్ మినిస్టర్ వర్కౌట్ అవుతుంది మంచిగా, పర్ఫెక్ట్ గా. ఇది ఆదాబ్లో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈమె ఏడుందో, ఏనాడు ఈడున్నది, ఇక్కడ టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం, 18వ తేదీ వరకు గడువు, వాటిని పరిశీలించి పేర్లను ప్రతిపాదించనున్న సెర్చ్ కమిటీ. యోమన్ పై క్షిపణుల వర్షం, హౌతీలే లక్ష్యంగా విరుచుకుపడ్డ అమెరికా, బ్రిటన్. రాజధాని సనా సహా 16 చోట్ల 70కి పైగా లక్ష్యాలపై గురి, అవసరమైతే మరిన్ని చర్యలు తప్పవు. బైడెన్ హెచ్చరిక, మీ దాడులు మమ్మల్ని ఆపలేవు, తీవ్ర ప్రతీకారం తప్పదు, హౌతీల ప్రతిస్పందన. యెమెన్లో లక్ష్యాలపై దాడులకు సైప్రస్ నుంచి బయలుదేరిన బ్రిటన్ యుద్ధ విమానం అంటారు. యుద్ధం చేస్తాను, ఇటు అమెరికా దాడికి ఏం తట్టుకుంటారు. అయోధ్య రామమందిర నిర్మాణానికి విధి మోడీని ఎంచుకుంది. అద్వానీ అంటా ఉన్నారు, నా రాజకీయ ప్రయాణంలో రథయాత్ర కీలకం, ఆ యాత్రలో మోదీ తన వెంటే ఉన్నట్లు వెల్లడి అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది ఎల్కే అద్వానీకి సంబంధించి. ఓటమిపై ప్రజలను తప్పు పట్టద్దు, పార్టీ నాయకులెవరు ఇకపై అలా మాట్లాడద్దు, ఫలితాలను విశ్లేషించుకొని ముందుకు పోదాం. కనీసం కేటీఆర్ ఫోటో కూడా వేయాలి, బొమ్మ కూడా వేయాలి. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై సీఎం కసరత్తు, ఢిల్లీలో పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, వ్యూహకర్త సునీల్ కనుగోలుతో రేవంత్ భేటీ, నేడు ఖరారు చేసే అవకాశం ఉందంట. చూడాలి ఎమ్మెల్సీ అభ్యర్థులు. ఆధ్యాత్మిక భావోద్వేగ జడిలో కొత్త అనుభూతి పొందుతున్న 140 కోట్ల ప్రజల ప్రతినిధిగా అయోధ్యకు వెళతా మోదీ. నాసిక్ కాలారాం ఆలయంలో భజన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోడీ. ఇక పథకాలు పక్కదో పట్టొద్దు, నిర్ణీత గడువులోగా డేటా నమోదు ప్రక్రియ, ప్రజాపాలన అమలుపై మంత్రివర్గ ఉపసంఘం ఆదేశాలు, లబ్ధిదారులను అధికారులు ఓటీపీ అడగరని స్పష్టీకరణ అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. సమావేశంలో మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పక్కన మంత్రి శ్రీధర్ బాబు, పాల్గొన్న అధికారులు రామకృష్ణారావు, సందీప్ కుమార్ సుల్తానియా వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. ఇది గమ్మత్తు ఉంది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఉప ఎలక్షన్స్ వస్తాయి కదా, మరి ఉచిత పథకాలు ఏం లేదా అని అడుగుతున్నాడు రైతు. ఉచిత హామీలు. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి పంపించిందా, ఒక్కసారి తీర్మాన్ మల్లన్న వీడియో పంపించారు, ఒకసారి చూద్దాం. అది అంగన్వాడీ లేదా, ఏది ఎక్కడ, ఎవరికి పంపించి, కొత్త నెంబర్ ఇదా, అంగన్వాడీ కార్యకర్తలకు సంబంధించి అంగన్వాడీ కార్మికుల నిర్వర్తిక సమ్మె 32వ రోజుకి చేరిందంట. ఆంధ్రప్రదేశ్, అది ఏపీ కదా, ఏపీకి సంబంధించింది, ఏపీ అనుకుంటా భరత్. ఏపీ అంగన్వాడీ, ఏపీ ఇక నడుస్తుంది, ఇది ఏపీది అది. ఓకే, ఏపీది. ఇక దిశలో ఉన్నటువంటి కథనాలు అది ఈనాడులో ఉన్నటువంటి కథనాలు అవైతే ఒకసారి ఈ వేడిపోయింది, ఇటు పోయిందా, ఇక చూసాం కదా.
ఇది పులి రోజు వేస్తున్నారు, ప్రజాగ్రహ భవన్ అంటారు చూడి లెక్క. పైన రోజు పులి వేస్తున్నారు. ఏది రోజు పులి ఎద్దును చంపిందని పులి హతం వీడిన పెద్ద పులి మృతి విస్తరి అంటున్నారు. ముగ్గురు లోపలనే ఉన్నది అంటాడు. కాదు కాక పులి ఇక్కడనే ఉన్నది కదా. అదే ఇదంతా కథ వేరే ఉన్నది, ఏదో వేరే పులి ఉన్నట్టుంది. అదే మార్కెట్ కిరాక్ షో ఆల్ టైమ్ హై రికార్డులతో హోరెత్తించిన సూచీలు. వి వాంట్ జస్టిస్ ఎన్నడన్నా కనిపించినా ఇట్లా 1000 ఎకరాల భూమిని ఏ రోజైనా ఆకుపచ్చ తెలంగాణ ప్రజాగ్రహ భవన్ మీరు చేసిన పెంటకే కదా వీళ్ళు వచ్చి ఇక్కడ కూర్చున్నది. ఇన్ని లక్షల మంది ఇన్ని లక్షల అప్లికేషన్లు వస్తున్నాయి అంటే దాని అర్థం ఏంటంటే గత ప్రభుత్వం మొత్తం మోసం చేసింది ప్రజలని అర్థం. లేకపోతే ఈ అప్లికేషన్లు ఎక్కడి, ఈ కథ అంతా ఎక్కడిది? ఇలా అన్ని కథలు చెప్పుకోవడానికి ఏమైనా ఉండాలి మళ్ళా. కోయినా నీళ్ల వెనుక మహా మతలబు. కోయినా నీరు మనకు రావాల్సింది కర్ణాటక నుంచి. ఆ నీటిని కర్ణాటక కరెంట్ ఉత్పత్తి చేసుకునే వీలు. నీటికి బదులుగా మహారాష్ట్రకు కరెంట్ ఇచ్చేది తెలంగాణ. పూర్తి బాధ్యతను అదే అంటున్నాడు రామన్న. పార్టీలో అన్ని స్థాయిల్లో సమన్వయ లోపం, సంస్థాగతంగా నిర్మాణం చేపట్టాల్సి ఉంది అని చెప్పేసి అట్లా ఎప్పుడు మరి ఏమైంది మరి అప్పుడేమో మరి గెలవకపోతివి, మాట్లాడకపోతివి, నేను మనిషినే కానట్టు ఫీల్ అయిపోతివి. వ్యవసాయ మోటార్లకు జియో ట్యాగింగ్ అంట. క్షేత్రస్థాయి విద్యుత్తు సిబ్బందికి ఆదేశాలు. ఫిబ్రవరి 28లోగా ట్యాగింగ్ పూర్తికి ఆదేశం. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేందుకేనా అని చెప్పేసి ఇట్లా ఈ లంగ కథలన్నీ రాస్తోటి అది కూడా ఒక కథ. అది కూడా మాపై కోపాన్ని రైతుల మీద చూపద్దు. అయ్యో ఎంత పని అయిపోయింది. మాజీ స్పీకర్ పోచారం ఏం చేస్తాం నువ్వు ఉన్నప్పుడు అక్కడ? బాగా చేసిండు ఆయన. ఒక్కసారి అడిగిన అవకాశం స్పీకర్ ఉన్నప్పుడు అన్న కనీసం. ఇక ఒక టెస్ట్తో 18 క్యాన్సర్లు గుర్తింపంట. కొత్త డిఎన్ఏ అభివృద్ధి చేస్తా ఉన్నారు. గ్యారంటీ దరఖాస్తులు గాయబ్ లేదు నాయన. వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకున్నారు ఆల్రెడీ. అవన్నీ కూడా మళ్ళీ నడుస్తున్నాయి పకడ్బందీగా. డాటా ఇక టీసీఎస్ ఇన్ఫోసిస్ లోను ఉద్యోగాల కోతలు అని చెప్పేసి చూడిగా ఈ లంగకథలు ఎందుకు రాయాలి? టీఎస్పీసీ చైర్మన్ సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ జారీ అయింది. ఇవి పెద్ద వార్త. అసలు యాక్చువల్లీ ఇక్కడ మూలకు తీసుకొచ్చేసారు. రద్దు దిశగా 193 మార్కెట్ కమిటీలు అని చెప్పేసి. అవును మరి తీసుకుంటారు, అట్లేదు ఉంటుంది లెక్క. ఇది అసలు ఇవి అసలు వార్త అన్న. ఇక మళ్ళీ ఇది ఒక్కటి చదివి. శ్రీ శోభకృత్నామ సంవత్సరం దక్షిణాయనం శిష్య ఋతువు పుష్యమాసం శుక్లపక్షం తిథి విధి ఉదయం 11:11 నక్షత్రం శ్రవణం పగలు 12:49 వరకు. వర్షం సాయంత్రం 4:25 నుంచి సాయంత్రం 5:52 వరకు. రాహుకాలం ఉదయం 9:37 నుంచి ఉదయం 11 గంటల వరకు. దుర్ముహూర్తం కూడా ఉందంటే ఉదయం 6:50 నుంచి ఉదయం 7:34 వరకు. అమృతకాలం రాత్రి 1:02 నుంచి రాత్రి 2:25 వరకు ఇది ఉంది. ఇది చెప్పుకోవడం జరుగుతూ ఉందన్నమాట. ఆ విధంగా చెప్పుకోవడం జరుగుతూ ఉంది. ఇది కథ.